నేను 30-40 నిమిషాలు మాట్లాడతాను. 30-40 నిమిషాలు మాట్లాడతాను. తర్వాత కాస్త చర్చ కూడా చేసుకుందాం. అంటే చర్చ ఎందుకు చేసుకుందాం అంటున్నానంటే, నాకు ఈ మన్ కీ బాత్ మీద విశ్వాసం లేదండి. కొంచెం ప్రశ్న సమాధానం కూడా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. బాసుమణిగా చెప్పాను పడతాగా కాసేపు ప్రశ్నోత్తరాలు కార్యక్రమం పెట్టుకుందామని. కొన్ని గంభీరమైనటువంటి విషయాలు మనం చర్చ చేసుకోవాలి. పత్రికల్లో, టెలివిజన్లో, ప్రభుత్వంలోనూ అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయాల ప్రకారం భారతదేశం మెరిసిపోతాం. నేను ఆ మధ్య అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు, నువ్వు ఈ మధ్య పుస్తకం రాశావు కదా, దాని గురించి జూమ్లో చర్చ చేసుకున్నాం. కొంతమంది మిత్రులందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అంటే సరే అన్న. అయితే వాళ్ళు ఆ జూమ్ మీటింగ్కి ఒకరోజు ముందు నాతో ఏం చెప్పారంటే, ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి మన వాళ్ళంతా కూడా భారతదేశం చాలా గొప్పగా ఉంది, బాగా వేగంగా అభివృద్ధి చెందుతోంది, ప్రపంచం అంతా భారతదేశం వైపే చూస్తోంది అని అనుకుంటున్నారు. మీరేదో కొంచెం దానికి తేడాగా చెప్తున్నారట. మరి మన వాళ్ళంతా ఏమనుకుంటారు, దేశం కానీ దేశంలో ఉంటున్నాం, మన దేశం గురించి చెదుపుచ్చేట్టుగా మాట్లాడితే ఏమైనా బాగుంటుందా అన్నారు. అంటే నేను అన్నాను, భారతదేశం మెరిసిపోతూ ఉంటే, విరిగిపోతూ ఉంటే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి ఉంటాను నేను. దేశం కోసం జైలుకి వెళ్ళినటువంటి వాడు అనుకుంటున్నాను. అంచేత ఈ దేశం బాగోనకూడదు, సూర్యుంటూ ఉండాలి అని కోరుకుంటాను నేను. కానీ దేశం బాగోకపోయినా కూడా చాలా గొప్పగా ఉంది అని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ తిరగడం మాత్రం నాకు ఇష్టం లేదండి. అంచేత ఉన్న విషయం ఉన్నట్టుగా మనం తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే, ఈ పరిస్థితిని మార్చుకుని మనం భారతదేశం విరిగిపోయేలా ఎలా చేసుకోవాలి, మెరిసిపోయేలా ఎలా చేసుకోవాలి అని ఆలోచించుకోవచ్చు. దీని గురించి మాట్లాడుకుందాం మనం అని వారికి చెప్పాను. నేను నా పుస్తకం రాసిన కొత్తలో చర్చ చేస్తున్నట్టు చాలామంది అడుగుతుండేవారు, ఏమయ్యా పరకాల విభాగంలో ఈ దేశంలో మంచి ఏమీ కనపట్లేదా, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అంటూనే ఉంటావేంటి నువ్వు, అసలు నీకేం మంచిది కనపట్లేదా, ఒక్క మంచి మాట కూడా రాదేంటి నోట్లోంచి అనేవారండి. నేను వారికి ఏం చెప్పామంటే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నన్ను ఆయన పరీక్ష చేసి, చూడు ప్రభాకర్, నీకు గుండెలో ఏదో చిన్న ప్రాబ్లం ఉందా, నువ్వు అది సరి చేసుకోకపోతే తింటావు అన్నారు అనుకుందాం. అంటే నేను రుసరుస ఆ డాక్టర్ గారి రోజు బయటకు వచ్చి తిట్టుకుంటూ, ఈయనక డాక్టర్ అండి, నా కళ్ళు బాగున్నాయి,
నా చేతులు బాగున్నాయి, నా చెవులు బాగున్నాయి, నా ముక్కు బాగుంది, నా కాళ్ళు బాగున్నాయి, ఇన్ని బాగుంటే ఏదో గుండె బాగలేదు మాత్రం అంటాడు. ఇంకా ఈ నోట్లో మంచిగా రాదా ఈ నోట్లోంచి అన్నట్టుగా ఉంది. అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని భజన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ భజన చేస్తుంది. కానీ ఎక్కడ పెద్ద సమస్య ఉందో, ఏది దేశాన్ని కుంగదీస్తుందో అది చెప్పడం నా బాధ్యత. అంచేత ఆ బాధ్యత నెరవేరుస్తున్నానండి నేను. ఇది సరి చేసుకోకపోతే ఇక ఏం బాగున్నా కూడా దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. అంచేత మనకి సరి చేసుకోవాలి. అంచేత మనం దీని గురించి ఆలోచించాలి. అది ఏమిటి? వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ విత్ దిస్ కంట్రీ టుడే? వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ కంట్రీ టుడే? చాలా ఉన్నాయి. అన్నీ చెప్పుకోవడానికి మనకు పెద్దగా సమయం ఉండకపోవచ్చు. కొన్ని మీ ముందు పెడతాను. మనం మళ్ళీ చర్చించుకునే సమయంలో కొన్ని కొత్త విషయాలు గురించి చెప్తారు. దానికి నాకు తోచినటువంటి వివరణ నేను ఇస్తాను. ఆ మధ్య కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అక్కడ ఆ ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన ప్రతి సభలో ఒక విషయాన్ని తప్పనిసరిగా ప్రస్తావించేవారు. ఆయన ఏమనేవారంటే, ఈ ప్రతిపక్షాలు నన్ను ఇప్పటికీ అంటే ఆనాటికి 99 సార్లు తిట్టేయి అనేవాడు. గుర్తుందా మీకు? 98 సార్లు కాదు, 100 సార్లు కూడా కాదు, సరిగ్గా 99 సార్లు. అంటే ఆయన కూర్చొని లెక్క పెట్టుకుంటాడు. ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు, మరి ఆయన కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళు లెక్క పెడుతున్నారు. కానీ మొత్తానికి కరెక్ట్గా లెక్క పెట్టాడు. కానీ వాళ్ళని ఈ కోవిడ్ సమయంలో ఎంతమంది చనిపోయారండి అంటే లెక్కలేమండి. ఈ దేశంలో నిరుద్యోగంతో ఎంతమంది ఉన్నారు అంటే లెక్కలేమండి. ఎంతమంది వైద్య సదుపాయం అందరికి చనిపోయారు అంటే లెక్కలేమండి. వలస కార్మికులు ఎంతమంది నడుచుకుంటూ వాళ్ళ ఇళ్ళకెళ్ళారండి, కేరళ నుంచి, పంజాబ్ నుంచి, ఉత్తరప్రదేశ్కి, బీహార్కి అంటే లెక్కలేమండి. దేనికి లెక్కలు ఉండవండి ఈ దేశంలో. ప్రధానమంత్రిని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు తిట్టేయడానికి మాత్రం కరెక్ట్గా లెక్క ఉంటుంది. ఇది న్యూ ఇండియా. న్యూ ఇండియాకి ఇంకొక లక్షణం కూడా ఉంది. ఈ న్యూ ఇండియాలో ఈ దేశంలో జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర పోరాటంలో ఇసుమంత కూడా పాత్ర లేనటువంటి సంస్థలు, వ్యక్తులు ఇవాళ దేశభక్తులుగా వాళ్ళని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు. స్వాతంత్రోద్యమంలో వాళ్ళకి జాడ ఉండదు, ఎక్కడా లేరు వాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం చాలా పెద్ద దేశభక్తులు. అలా చలామణి అవుతున్నారు, అలా చెప్తున్నారు. చాలామంది ఈ దేశంలో అవును కాబట్టి అనుకుంటారు. ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, అసలు ఈ దేశానికి స్వాతంత్రమే 2014లో వచ్చిందండి అని చెప్తున్నారు కొంతమంది మనకి. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక దేశం గురించి మనందరం కూడా ఎందుకు ఆందోళన చెందాలి అంటే, 2022 మొదట్లో జనవరిలోనో ఫిబ్రవరిలోనో మీరంతా చూసే ఉంటారు. విషయం చెప్పాలి,
నేను ఇవాళ మీ ముందు ప్రస్తావిస్తున్నటువంటి ఏ విషయం కూడా మీకు తెలియనటువంటిది కాదు, అన్నీ మీకు తెలిసినటువంటివి, మీరు ఎక్కడో చూసినటువంటివి, చదివినటువంటివి, విన్నటువంటివి. నేను చేసేది ఏంటంటే అవన్నీ ఒక చోట తీసుకొచ్చి ఒకదాని పక్కన ఒకటి పెట్టి దానికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, దాని అర్థం ఏమిటి, దాని పర్యవసానం ఏమిటి అనేది నా ఆలోచన ముందు పెడతాను. తర్వాత మనం చర్చ చేసుకుంటాం. 2022 మొదట్లో జనవరి ఫిబ్రవరిలో రైల్వే వారు ఒక రిక్రూట్మెంట్ ప్రకటించారండి. వారు నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్ కేటగిరీస్ అని కొన్ని ఉద్యోగాలు ప్రకటించారు. 35,000 ఉద్యోగాలు. నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్ కేటగిరీస్ అంటే మాన్యువల్ జాబ్స్. మరి మాన్యువల్ జాబ్స్ తోడవడం, కడగడం, దొరకడం, ఈ కుర్చీలు అక్కడ వేయడం, ఆ కుర్చీలు ఇక్కడ వేయడం, అక్కడ వేయడం, ఇక్కడ వేయడం అంటే బాగుండదని చెప్పి దానికి ఒక చక్కటి పేరు పెట్టారు అన్నమాట. NTPC జాబ్స్, నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్ జాబ్స్ అని కేటగిరీ పెట్టారు పేరు. 35 అంటే దానికి 8వ తరగతి కనీస అర్హత. 35,000 ఉద్యోగాలకి ఆ వేళ 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారండి. ఎంత వెలిగిపోతుందండి ఇలా చూసి. 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒకటి. రెండవది, గాజాలో పెద్ద కలవడం జరుగుతుంది అని తెలుసు. అక్కడ పాలస్తీన్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఇజ్రాయేల్ ప్రభుత్వం ఉద్యోగాలను తీసేసి కొత్తగా ఉద్యోగాల్లో పెట్టుకోవడానికి ఆ దేశంతో, ఆ ప్రభుత్వంతో, ఆ ప్రధానమంత్రితో బాగా సన్నిహితంగా ఉండేటువంటి దేశాల నుంచి రిక్రూట్మెంట్ చేసుకుందాం నిర్ణయించుకున్నారండి. మన దేశం అడిగారు, మన దేశం సరే అన్నట్టు ఉత్తరప్రదేశ్లోను, హర్యానాలోను ముందు రిక్రూట్మెంట్ సెంటర్స్ స్టార్ట్ చేశారు. తర్వాత హర్యానా, ఉత్తరప్రదేశ్, హర్యానా, తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా వాటిని పెట్టారు. ఈ మధ్య మీరు పేపర్లో చూసుంటారు, మొట్టమొదటి బ్యాచ్ ఆల్రెడీ వెళ్ళింది అక్కడ. ఈ ఉద్యోగాల కోసం చాలామంది క్యూలు కట్టి ఆ దరఖాస్తులు చేసుకోవడానికి, అక్కడ వెళ్ళడానికి ఆ రిక్రూట్మెంట్ సెంటర్ దగ్గర బారులు తీర్చి ఉంటే అక్కడికి వెళ్ళి పాత్రికలు అడిగారు వాడిని, ఏమైనా మీ గాజాలో యుద్ధం జరుగుతుందో తెలుసా మీకు, ప్రాణాపాయం తెలుసా మీకు, ప్రాణాలతో బతికొస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉందో అది తెలుసా మీకు అడిగితే అన్నీ తెలిసింది మాకు, కానీ ఉద్యోగాలు లేకుండా ఇక్కడ చర్చ చేయగలిగితే ఏదైనా ఉద్యోగం వస్తే బతుకున్నాడు ఆ ఉద్యోగం చేసి మేము తిని ఓ 10 రూపాయలు ఇంటికి పంపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము పెడుతున్నామండి అన్నారు. మూడోది, ఈ మధ్యనండి ఒక 10-15 రోజులు అయి ఉంటుంది, ఒక వార్త చూసి చాలామంది కంగారు పడ్డారు. హైదరాబాద్కి ఉక్రెయిన్ నుంచి ఒక యువకుడి శవం తిరిగి వచ్చింది. ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్లో యువకుడి శవం రావడం ఏంటి అని అంటే అప్పుడు తెలిసిందండి, రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని సహాయం చేయడానికి మనకి తెలియకుండా అనేక నెలల నుంచి ఇక్కడి నుంచి రిక్రూట్ చేసుకుని తీసుకెళ్తారు యుద్ధ యువకులు. అలా వెళ్ళినటువంటి వాళ్ళు చనిపోతే హైదరాబాద్ చెందిన వాళ్ళైతే తీసుకొచ్చారు మనకి. అంటే గాజా వెళ్ళాలని సిద్ధపడుతున్నారు, ఉక్రెయిన్ వెళ్ళాలని సిద్ధపడుతున్నారు. మాన్యువల్ జాబ్స్ చేయడానికి 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అంటే ఎంత సివియర్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి.
మీకు ఏదో ఈ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ చెప్పకుండా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ చెప్పాను. దీని యొక్క లోతు అర్థమవుతుంది, దీని యొక్క బాధ అర్థమవుతుంది. ఇక డేటా కొంచెం వచ్చారనుకోండి, భారతదేశంలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్, 24%. అందులో మొత్తం మీద యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 24% అయితే 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారి నిరుద్యోగం 40%. మొత్తం ఈ దేశంలో నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారి సంఖ్య ఈ మధ్య ఐఎల్ఓ రిపోర్ట్ ప్రకారం 82%, 82% ఆఫ్ ద ఎంటైర్ అన్ఎంప్లాయిడ్లో చదువుకున్న వాళ్ళ శాతం. ఎంత సీరియస్గా ఉందంటే నిరుద్యోగం అనేది అసలు మనం కల్పన కూడా చేసుకోలేము. ఈ 24% మనం ఎవరి సరసన ఉన్నామంటే ఇరాన్, లిబియా, యెమెన్ అటువంటి దేశాల సరసన ఉన్నామండి. మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కూడా యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది ఓన్లీ 12%, మనకన్నా సగం. ఎంత గంభీరమైనటువంటి నిరుద్యోగ సమస్య ఇవాళ యువతలో ముఖ్యంగా భారతదేశంలో నెలకొని ఉంది. కానీ భారతదేశం వెలిగిపోతుంది. ఆ మధ్య మీరందరూ చూసే ఉంటారు, ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నన్ను కొంతమంది అడిగారు, ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు నేను ప్రభుత్వం విడుదల చేసేటటువంటి శ్వేతపత్రం గురించి నేను ఎదురు చూడలేదండి. ఐ డి నాట్ వెయిట్ ఫర్ ఇట్, బికాస్ నాకు ప్రతి వారం ఒక శ్వేతపత్రం దొరుకుతుంది, ప్రతి నెల ఒక శ్వేతపత్రం దొరుకుతుంది, ప్రతి వారం నేను కూరగాయలు కొనుక్కుంటాను, ప్రతి నెల నేను కిరాణా కొనుక్కుంటాను. నాకు ప్రతి వారము ప్రతి నెల కూడా కూరగాయల కొట్లోను కిరాణా కొట్లోను శ్వేతపత్రం దొరుకుతుందండి. నేను ఎవరో చెప్పేది నేను పెద్దగా ఎక్కడి నుంచి వచ్చేది నేను దాని గురించి నేను వేచి ఉండగలను. నాకు దొరికేటువంటి శ్వేతపత్రం ప్రకారం మొత్తం మీకు అన్నీ మీరు చాలామంది మీరు ఎంతో వెళ్తుంటారు, కొనుక్కుంటుంటారు. నేను నెహ్రూ గారి టైంలో ఏముంది ఇప్పుడు ఏముంది అంటలా. మొన్న 4-5 నెలల క్రితం నవంబర్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అంతే. 110 రూపాయలు నవంబర్లో నేను కందిపప్పు కొనుక్కుంటే బాసుమణి గారు ఇప్పుడు 150 రూపాయలు ఉంటారు. కూరగాయలు కూడా అంతే. అల్లం 95 రూపాయలు అంటే ఇప్పుడు 115 రూపాయలు ఉంటాయి. మీ ఊళ్ళంతా నాకు తెలియదు, మరి చౌకబడి చెప్పండి కొనుక్కుంటా. 150 మాకే పెట్టండి. అయితే మీరు పెద్ద సూపర్ మార్కెట్లో ఏసీ మార్కెట్ చెప్పిన మామూలు పక్కన రోడ్డు పక్కన మార్కెట్ పెట్రోల్ ఎంత మీకు? 117. 109. నేను 107. 111. అదే అసలు 100 రూపాయల దగ్గరికి వస్తుందంటేనే అప్పుడెప్పుడు ఒక్క రోజు డబ్బులు పెట్టాము, ఒక్కరోజు అదలా మర్చిపోయారు. 115 రూపాయలైనా 110 రూపాయలైనా 107 రూపాయలైనా ఏం అలవాటు. ఏమంటే ఒకప్పుడు ఒక రోజు ఏదో టీవీ పెడితే సడన్గా నాకు అసలు ఈ 80 రూపాయలు వచ్చి అయిపోతుంది డాలర్ అని పెద్ద గొడవండి. ఇవాళ ఎంతండి? 84 రూపాయలు, 83 చిల్లర అంటున్నారు. 84 మనం కొనాలంటే 84, అమ్మాలంటే 83. ఎంత మీకు శ్వేతపత్రం అక్కడ దొరుకుతుంది కదా. శ్వేతపత్రం
25,000 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. రైళ్లలో కొట్టుకుని గుద్దుకుని ఎక్కుతున్నారు పరీక్ష రాయడానికి అంటే అక్కడే వచ్చేసింది శ్వేతపత్రం. ప్రభుత్వం నుంచి మనకే అవసరం లేదు. ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు చెప్పే లెక్కలన్నీ నమ్మశక్యంగా అయితే లేవు. ఇదివరకు విషయం వేరు, ఇవాళ విషయం వేరు. ప్రభుత్వం చెప్తున్నట్టు లెక్కలే వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నాయంటే ఎందుకు నమ్మశక్యంగా లేదు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ఉద్దండులైనటువంటి 100 మంది ఆర్థిక శాస్త్రవేత్తలు భారత ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాశారండి. ఇదివరకు భారతదేశంలో ఉన్నటువంటి డేటా కానీ స్టాటిస్టిక్స్ కానీ వారు చెప్పేటువంటి గణాంకాలు కానీ చాలా విశ్వసనీయంగా ఉండేవి. మొత్తం స్టాటిస్టికల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా వాజ్ సో క్రెడిబుల్, వాజ్ సో రెస్పెక్టెడ్. ఇవాళ రెస్పెక్టబిలిటీ క్రెడిబిలిటీ పూర్తిగా పోయింది. దాన్ని రెస్టోర్ చేస్తే చాలా ప్రమాదం అని చెప్పి 100 మంది ఉద్దండులైనటువంటి ఆర్థికవేత్తలు బహిరంగంగా ఒక లేఖ రాశారు. అలాంటి పరిస్థితి ఇవాళ ఎందుకు రాశారంటే పూర్వం 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ రోడ్డు, 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ రోడ్డు ఇవాళ 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ రోడ్డు 4 కిలోమీటర్లు. మరి భారతదేశం వెలిగిపోదండి, మెరిసిపోదండి. అలా మెరిపించేస్తున్నారు, గురిపించేస్తున్నారు, వెలిగించేస్తున్నారు భారతదేశాన్ని. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక నిజంగా భారతదేశం మెరిసిపోతూ ఉంటే, వెలిగిపోతూ ఉంటే ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం ఎడతెరిపి లేకుండా ఆగకుండా కనీసం లేదంటే 1,25,000 మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని పాస్పోర్టులు సరెండర్ చేసేసి విదేశాలకు వెళ్ళిపోతుంది. వీళ్ళు మామూలుగా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే చూడడానికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, అక్కడ వెళ్ళిన తర్వాత వెనక్కి పంపించడం అది కాదండి. వీళ్ళు మొత్తానికి నాకు భారతదేశ పౌరసత్వం వద్దు అని పాస్పోర్ట్లు ఇచ్చేసి వదిలేసుకుని వెళ్ళిపోతున్నటువంటి వారి సంఖ్య ప్రతి సంవత్సరం 2014 నుంచి పెరుగుతూ వస్తుంది. అందులో చాలా ఎక్కువ మంది, చాలా అత్యధిక శాతం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటారు. ఎక్కువ బాగా డబ్బుని ఇక్కడ పెట్టుబడి పెట్టగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య సంవత్సరం పెరిగిపోతుందండి. ఇది ప్రభుత్వం మనం ఈ అంకెలు దాచాలి అనేటటువంటి ఆలోచన రాకముందు ప్రభుత్వం వెల్లడించినటువంటి లెక్కల నుంచి ఉందండి. ప్రాక్టీస్తున్నాను ఇప్పుడు 2014లో 1,29,000 మంది పాస్పోర్ట్ సరెండర్ చేసి సిటిజన్షిప్ రిలిక్విష్ చేసి వెళ్ళిపోయారండి. 16లో 1,41,000 మంది, 21లో 1,63,000 మంది, 22 ఆఖరి సంవత్సరం మనకి డేటా ఉన్న సంవత్సరం 22లో 2,25,000 మంది పాస్పోర్ట్ సరెండర్ చేసి పౌరసత్వాన్ని వదులుకుని భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ సంఖ్య. మీకు ఇంకో విషయం చెప్పాలి. మామూలుగా అమెరికాలోకి ఇల్లీగల్గా చొరబడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా సౌత్ అమెరికా నుంచి ఉంటుంది. మీ కొలంబియా నుంచి, హైతీ నుంచి, ఇటువంటి చిన్న చిన్న దేశాల నుంచి. కానీ గత 2 సంవత్సరాలుగా ది హైయెస్ట్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ into the United States is from India. US ఇమిగ్రేషన్ లెక్కల ప్రకారం లాస్ట్ ఇయర్
96,000 మంది చిల్లర ఇండియా నుంచి ఇల్లీగల్గా అమెరికాలోకి ప్రవేశించడానికి, చొరబడడానికి ప్రయత్నం చేసేవాడు అనేది అమెరికా వాడు చెప్తున్నటువంటి లెక్క. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మనకి వైబ్రెంట్ గుజరాత్ ఒక రాష్ట్రం ఉంది, ఐడియా ఉందా? వైబ్రెంట్ గుజరాత్ నుంచి 25,000 మంది ఉన్నారు ఇందులో. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే దేశం ఎంత వెలిగిపోతుందంటే, కొంచెం దూరం వెళ్ళి చూద్దాం ఈ వెలుతుల్ని అని చాలామంది బయటికి బయలుదేరారు. ఎలా పోలేదు, లీగల్ గాను ఇల్లీగల్ గాను వెళ్ళి చూద్దామని బయటకు పోతున్నారా, ఇంటి మంది తిరిగిట్లేదు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇక గత సంవత్సరం మొత్తం సంవత్సరానికి బడ్జెట్ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం సంవత్సరానికి సరిపడా కేటాయింపు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ మనకి దానికి కేటాయించినటువంటి మొత్తం 1 year allocation was exhausted in 6 months time. బికాజ్ మీకు తెలుసు కదా, ఇది డిమాండ్ బట్టి చేసేది. సో ఎంత డిమాండ్ పెరిగిపోయిందంటే మన్రేగా ఉద్యోగాలకి, మన్రేగా పనులకి మినిమం వేజ్ అంటే మినిమం వేజ్ కూడా తీసుకోవడానికి సంశయించకుండా వచ్చి మాకు పని కావాలి అని అడుగుతున్నటువంటి వారి సంఖ్య ఎంత పెరిగిపోయిందంటే, సంవత్సరం మొత్తానికి చేసినటువంటి కేటాయింపు కేవలం 6 నెలల్లో అయిపోయింది. ఇది మరొకటి. అంటే మన గ్రామీణ భారతం ఎంతగా వెలిగిపోతుందంటే, ఎంతో అంత కూలి దొరికితే చాలు అనుకున్నటువంటి వాళ్ళ సంఖ్య నెల నెల పెరిగిపోయి సంవత్సరానికి కేటాయించిన డబ్బులన్నీ కూడా 6 నెలల్లో అయిపోయాయి. ఇది వాళ్ళ పరిస్థితి. అగ్రికల్చర్ ఇన్కమ్స్ కానీ, భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కూలీల యొక్క ఆదాయాలు కానీ, ఎక్కడ పెరుగుదల లేదండి గత 10 సంవత్సరాలు. కొన్ని రాష్ట్రాల్లో కొంత పెరుగుదల కనబడింది అని కొన్ని పేపర్లు. Some states have seen growth in rural incomes, in unorganized sector incomes అని హెడ్లైన్ పెడతాయి. ఎక్కడ పెరిగాయి, ఎలా పెరిగాయి, ఎంత పెరిగాయి చూస్తే వర్షంగా 0.2% పెరిగాయి. 0.2%. అంటే చాలామంది హెడ్లైన్ చూసి వదిలేస్తారు కదా, వాళ్ళకి తెలుసు హెడ్లైన్ చూసి వదిలేస్తారు. అంచేత అలా హెడ్లైన్ పెట్టేస్తారు, కింద చూస్తే 0.2% పెరిగిందండి. అలాగే ఆ మధ్య ఒకసారి ఇన్ఫ్లేషన్ గత 3 త్రైమాసికాల్లో కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం అని ఒక హెడ్లైన్ చూశానండి, ఒక ఇంగ్లీష్ పేపర్. Inflation falls to the lowest in the last 3 quarters. ఎంత అని చూస్తే అంటే హెడ్లైన్ అది ఇక్కడ కింద చూసాం అనుకోండి. కింద చూస్తే ఏంటంటే అండి, ఆ ఇన్ఫ్లేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ పడిందంటే అండి 7.1 నుంచి 6.9 పడింది. అది పడ్డమంటామండి మనం. ఇలాగా హెడ్లైన్ మేనేజ్మెంట్
వెలిగిపోతుంది వెలిగిపోతుంది అని చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఒక విషయంలో బాగా వెలిగిపోతాం, అందులో ఏమనుమానం లేదు. మరి మీకు ఆ మాట చెప్తే మీకు గర్వంగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది గర్వపడతారు. 2014 నాటికి ఈ దేశంలో 125 మంది బిలియనీర్లు ఉండేవారండి. ఇవాళ 165 మంది ఉన్నారండి. ఎంత గొప్ప విషయం అండి. ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. అసలు మీరేమి గర్వపడతారు, కానీ గర్వపడాలి కదా, మనవాడే కదా. ఎంత బాగా పెళ్లి చేసుకుంటారండి. పెళ్లి కన్నా ముందట అది పెళ్లి వేరే. మొత్తం అక్కడ ఆ చిన్న ఊళ్ళో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఆ 10 రోజులు అంతర్జాతీయ విమానాశ్రయంగా దాన్ని ప్రకటించేశారు. అక్కడే మంత్రులు కూర్చున్నారు, కస్టమ్స్ వాళ్ళు కూర్చున్నారు, ఇమిగ్రేషన్ వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు కూర్చున్నారు. చాలా పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి ఇక్కడ. మరి ఇదంతా వెళ్ళిపోవడం కాదు. నిరుద్యోగం పెరిగిపోతుంది, ధరలు పెరుగుతున్నాయి. ఇక్కడి చాలా మంది వెళ్ళిపోతున్నారు. మన పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుంది అని అప్పుడప్పుడు ప్రకటనలు ఇస్తుంటారు, మీరు చూస్తుంటారు. ఆ మధ్యనైతే ఏదో ఒక సమావేశంలో ఒక పెద్ద పారిశ్రామికవేత్తని పేరు చెప్పాల్సిన బాగుండదు, ఆయన లేచి నుంచి ప్రధానమంత్రి గారు బాగా పొగిడారు కూడా. ప్రధానమంత్రి గారు చూసి నవ్వుకోవడం అనుకున్నారు, సంతోషిస్తారు కదా. ఆయన చేస్తున్నటువంటి కృషిని ఎవరైనా గుర్తించి బాగుందని అంటే సంతోషిస్తారు ఎవరైనా. కానీ 2014 ముందు ఈ దేశంలో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పెట్టుబడి 31% ఉంటే ఇవాళది 19% పడిపోయింది. నేను ఒక పారిశ్రామికవేత్త ప్రభుత్వం బాగా పనిచేస్తుంది నోటి మాటకి నమ్మేటువంటి పని కాదు. ఒక పారిశ్రామికవేత్త ప్రభుత్వం బాగుంది, ఇక్కడ వాతావరణం బాగుంది అని అన్నాడంటే ఎప్పుడు అతను చెప్పినటువంటి మాటకి విశ్వసనీయత ఉంటుందంటే ఆయన నిజంగా పెట్టుబడి పెడితే. ఆయన పెట్టుబడి పెట్టకుండా 31%, 19% ఒక పక్క పడిపోతూ ఒక పక్కన అనేక మంది 1,30,000 మంది, 1,40,000 మంది, 2 లక్షల మంది పిలిచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే వాడు చెప్పేదాన్ని ఎలా నమ్ముతా ఉంది? భారతదేశం వెళ్ళిపోతుంది అనుకోవాలా, మెలిసిపోతుంది అనుకోవాలా, కాదనుకోవాలా? ఇది జరుగుతుంది. ఇంత తక్కువ పెట్టుబడి పడిపోవడానికి 30% నుంచి 31% నుంచి కిందకి పడిపోవడానికి ఏంటి కారణం అని ఆలోచిస్తే పాపం ప్రభుత్వం వాళ్ళకి ఏమీ తక్కువ చేయట్లేదండి. ఏం తక్కువ చేసిందండి? దగ్గర 25 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసేసింది. అంతకన్నా ఏమైనా చేస్తారు కాబట్టి మనం చేయగలం. అయినా కూడా వీళ్ళకి అసలు బుద్ధి లేదు ఈ పారిశ్రామికవేత్తలు. ఇంకేం కావాలి ఏమండి? 30% ఉన్న కార్పొరేట్ పన్నుని 22% తగ్గించేసిన అయినా కూడా వీడేమి సంతృప్తి పట్టలేదని ఏం చేయాలండి? ప్రొటెక్షన్ లింక్ ఇన్సెంటివ్స్ అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు రాష్ట్రపతి గారు. అయినా కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టకపోతే మనం ఏం చేస్తాం? ఏం చేస్తాడైనా ఓ పక్కన రుణాలు మాఫీ చేసేస్తాడు, ఓ పక్కన ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, మరో పక్క పన్నులు తగ్గించేస్తున్నారు. అయినా కూడా పెట్టుబడి పెట్టలేదండి వీళ్ళు. చూడండి ఎందుకు పెట్టుబడి తగ్గిపోతుంది అంటే
దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వాతావరణం బాగాలేదు అనేది వాళ్ళు ఎక్కడో అక్కడ పసిగట్టారు. లేకపోతే లాభం వస్తుంది, బాగుంటుంది అని ఏ పారిశ్రామికవేత్త, ఏ వ్యాపారవేత్త పెట్టుబడి పెట్టకుండా లేకపోతే ఇంట్లో పెట్టుకుంటారండి. అంచేత పెట్టుబడి దృష్ట్యా చూసిన, ఉద్యోగాల దృష్ట్యా చూసిన, మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం దృష్ట్యా చూసిన, ఉద్యోగాలు ఏ రకంగా చూసినా కూడా, ధర దృష్ట్యా చూసినా, ఏ రకంగా చూసినా కూడా భారతదేశం చాలా ఇబ్బందులు ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. నిన్న కాక మొన్న 4-5 రోజులు అయింది, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఉంటుందండి. అంటే మొత్తం ప్రపంచంలో అసమానతలు ఎలా ఉన్నాయి అనేది వాడు అధ్యయనం చేస్తూ ఉంటారు. థామస్ పికెటీ అని చాలా రెప్యూటెడ్ రినౌండ్ ఎకానమిస్ట్, ఎస్పెషలీ ఆన్ ఇన్ఈక్వాలిటీ. వాళ్ళ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 1% ప్రజలు 22% ఆదాయాన్ని పొందుతున్నారు. 1% of the population has 22% of its income, and 1% of the population has 40% of its assets. 1% దగ్గర 40% ఆస్తులు ఈ దేశానికి సంబంధించి ఉన్నాయి అని అన్నారండి. వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు, బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు కూడా ఇంత అసమానతలు దేశంలో లేవు అనేటువంటి మాట కూడా వారు చెప్పారు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి ఈ దేశంలో అనేటువంటి మాట కూడా చెప్పారండి. కానీ ఈ మధ్యనే ఆర్థిక సంఘానికి అధ్యక్షుడిగా నియమితులైనటువంటి అరవింద్ పనిగారి గారు, అంతకుముందు నీతి ఆయోగ్ అధ్యక్షులు కూడా ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు. ఆయన ఈ మధ్య ఒక వ్యాసం రాశారు, హైదరాబాద్. చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. ఆయన ఏం రాశారంటే, ఈ మాట మీకు చెప్పాలి, నేను 10 మందిలో చర్చిస్తాను. అలాంటి వారు ఇంకొక 2 ఉన్నారండి, వాళ్ళు కూడా చెప్పింది కూడా చెప్తారు మీకు. అంటే ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రచారం అన్నమాట. అరవింద్ పనగారే గారు ఏం రాశారంటే, టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారు. దానికి ప్రతివాదన చేస్తూ ఎవరన్నా రాస్తారేమో చూస్తున్నాను నేను. ఇంకో 4-5 రోజులు చూసి ఎవరు రాయిపోతే నేను రాద్దాం అనుకుంటున్నాను. మంచి కాస్త తిరుగుతున్నాను కదా, కొంచెం పెద్ద టైం ఉన్నట్లేదు, రాస్తాను. ఎవరు రాయిపోతే ఇంకా పెద్ద రాస్తారేమో చూస్తున్నాను. ఆయన ఏమన్నారంటే, ఇంగ్లీష్ చెప్తారు ఆయన రాసింది, డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ. అసమానతలని దృష్టిలో పెట్టుకుని ఊరికే నిద్రపోకుండా ఊరికే దగ్గర ఆలోచించండి అన్నగా. ఇలా మాట్లాడారంటే అసమానతలు మంచివే. ఆశ్చర్యపోతారు ఏంటండి, అన్నారా మాట ఆయన ఎలా చూస్తే చూడండి. నా మీద కోప్పడకండి, ఆయన అన్నమాట చెప్తాను నేను. అసమానతలు ఉంటే కొంతమంది బాగా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు సంపాదించిన వాళ్ళు పెట్టుబడి పెడతారు. వాళ్ళు డబ్బు సంపాదించి పెట్టుబడి పెట్టి రేపు వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే నెలలాడికి కాకపోతే సంవత్సరానికి కాకపోతే 5 సంవత్సరానికి నీకు నాకు కూడా ఎంతో పడేస్తాడు. అంచేత వాడు డబ్బు సంపాదించని బాగా డబ్బు సంపాదించి ఏం పర్వాలేదు. అలా డబ్బు సంపాదించే వాళ్ళు బాగా దుబారా ఖర్చు కూడా చేస్తుంటారు, మనం పెళ్లి చేసుకున్నట్టు. దాని గురించి కూడా ఏం వర్రీ అవుతుంది. డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇట్. అన్నసరి ఊరికే ఇది అసమానతలు పెరిగిపోతున్నాయని ఊరికే ఇబ్బంది పడతారేంటి? అసమానతలు పెరిగితే రేపు పొద్దున సంపద కూడా పెరుగుతుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో రేపు మీకు కూడా రేపు మాకు ఎంతో వస్తుంది అని చెప్తున్నాడండి. ఎంత గొప్ప చెప్పారు.
ఆయన మన ఆర్థిక సంఘానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారండి. ఇక చూడండి ఎలా ఉంటుంది, ఇప్పుడే దిక్కులేదు మనకి. ఇంకొక ఆయన ఏం చెప్పారంటే, ఈయన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారండి, అనంత నాగేశ్వరన్ అంటే. నాకు కొన్ని ప్రశ్న కూడా ఉంది ఆయనతో. అసలు మరి ఆయన గురించి ఎక్కువ పరుషంగా మాట్లాడడం బాగుంది. ఆయన ఏం చెప్పారంటే, ఆయన రాశారు ఇక్కడ సరిగ్గా ఈ ఐఏలో రిపోర్టుని విడుదల చేయడానికి ఆయన కూడా పిలిచారు. ఆయన తెలియదు ఎలా ఉంటుంది రిపోర్ట్, అసమానతలు ఇంత గందరగోళం ఉంటుంది తెలియక ఐఏలో రిపోర్టు అన్ఎంప్లాయ్మెంట్. ఆయన మీటింగ్ వచ్చి చూసి ఆశపడి ఉంటాడు, అంతకుముందు చూపించారు వాళ్ళు. ఆయన అది విడుదల చేసి మాట్లాడుతూ ఏమన్నారంటే, అసలు నిరుద్యోగాన్ని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం ఎలా అవుతుంది అని అడిగాడు. మరి మన ప్రధానమంత్రి గారే కదండి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి అని అడగలేదు ఎవరు. నేను ఉంటే అడిగేవాడిని. ఇది 2. 3వది, ఈయన కన్నా కొంచెం స్థాయిలో ఈయన కూడా సలహాదారే. అయితే ప్రధానమంత్రికి ఒక ఆర్థిక సలహా మండలి ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఒక ఆయన ఏమన్నారంటే, సంజీవ్ సన్యాల్ అనే ఆయన, అసలు ఈ దేశంలో పావర్టీ అనేది మైండ్లో ఉందండి అన్నాడు. మైండ్లో ఎలా ఉంది? వీళ్ళండి మన యువతరం ఉందే, వీళ్ళు మనం పెద్ద లక్ష్యాలు పెట్టుకోవట్లేదు. ఆయన ఉద్దేశంలో పెద్ద లక్ష్యాలు అంటే ఏమిటంటే, భారతదేశంలో ఉన్నటువంటి యువకులు ఎవరు కూడా నేను కూడా జెఫ్ బెజోస్ లాగా అయిపోవాలి అనుకోవట్లేదు. నేను కూడా మార్క్ జకర్బర్గ్ లాగా అయిపోవాలి అనుకోవట్లేదు. నేను కూడా బిల్ గేట్స్ చిన్న లక్ష్యాలతో పనిచేస్తే ఇలాగే ఉంటుంది దేశం. పెద్ద లక్ష్యాలు ఉన్నాయి మనకి. మన వాళ్ళందరూ కూడా జకర్బర్గ్ లాగా, బెజోస్ లాగా, బిల్ గేట్స్ లాగా అలా ఊహించుకుని ఆ లక్ష్యాలతో పనిచేయాలి తప్ప, ఇక్కడ ఈ దేశంలో ఉద్యోగాలు లేవు, ఈ దేశంలో వనరులు లేవు, ఈ దేశంలో పేదరికం ఉంది, ఈ దేశంలో అది లేదు ఇది లేదు అనుకుంటూ ఉంటే మైండ్లో పావర్టీ అలాగే ఉంటుంది అన్నాడు. అంటే మానసిక, మనల్ని పరిపాలించేటటువంటి వారి మానసిక స్థితి ఎలా ఉందో చూసారా? అసమానతలు మంచివి, లేకపోతే మనకు కూడా వస్తుంది ఏదో ఒకటి, వాళ్ళు బాగా ఉంటాయి. అసలు నిరుద్యోగ సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏమిటి, సంబంధం ప్రభుత్వానికి అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన, మన వాళ్ళందరి పిల్లలందరూ కూడా మనం బెజోస్లో అయిపోవాలి అనుకుంటే ఈ దేశం బాగుపడుతుంది అన్నాడు. ఇది ఇవాళ ఉన్నటువంటి భారతదేశ ముఖ చిత్రం. ఎంత ఆర్థికంగా నలిగిపోతుంది, కుమిలిపోతుంది దేశం. మీకు ఈ పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, FMCGs అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, టూత్పేస్ట్, పౌడర్, స్నో, ఇట్లాంటివి ఉన్నాయి, చాలా ఉంటాయి కదా, షాంపూలు. ఇవి అమ్మేటటువంటి పెద్ద కంపెనీలు రూరల్ మార్కెట్లో మాకు ఇంకా కూడా లాభాలు రావట్లేదు, జనం దగ్గర డబ్బులు కొనుక్కోవడానికి అంటున్నారు. ఇట్ ఈస్ దేర్ వర్షన్, మన వర్షన్ కాదు. దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ economic situation that we have. ఇవాళ 8వ తారీఖు కదండి, 5వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయింది. మానిటరీ పాలసీ కమిటీ ఏం చెప్పినా కూడా రెపో రేటు, రివర్స్ రెపో రేటు కూడా మార్చలేదు బాసుపతి గారు. ఎందుకు మార్చలేదంటే ద్రవ్యోల్బణం కనీస సమీప భవిష్యత్తులో కనీసం తగ్గేటటువంటి ఆనవాళ్ళు కానీ ఆ రకమైనటువంటి ధోరణి కానీ కనపడటం లేదు, అంచేత మార్చట్లేదు అని మనకు చెప్పిన వాడి ఇలా కాకుండా
వచ్చే సంవత్సరం తగ్గుతుంది, ఇప్పుడు కాదు కదా అని మార్చట్లేదు అన్నారు. తర్వాత భారతదేశం 5th లార్జెస్ట్ ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్తున్నారండి. 5th లార్జెస్ట్ ఎకానమీ ఎలా అయిందంటే మన భారతదేశం అప్పటికి 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నటువంటి యునైటెడ్ కింగ్డమ్ని, బ్రిటన్, ఇంగ్లాండ్ని దాటి అధిగమించి మనం 5th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాడు. మీకు గుర్తుందా? కదా, నాకు అమెరికాలో జూమ్లో వాడు అడిగారండి నన్ను, మరి 5th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయాయి కదా, యూకే కూడా మనం ఓవర్టేక్ చేసేసాం కదా, ఇంకా నీ గోల్ ఏంటి, ఇంకేం కావాలి మీకు? 5th లార్జెస్ట్ ఎకానమీ యునైటెడ్ కింగ్డమ్ని అధిగమించేసామండి. యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ అభివృద్ధి చెందిన దేశం కదండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటా కదా. అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమించేస్తే బాలసుబ్రహ్మణ్యం గారు మనం ఏమవ్వాలి? మనం కూడా అభివృద్ధి చెందిన దేశమే కదండి. కానీ మన ప్రధానమంత్రి గారు ఏం చెప్తారంటే 2047 అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. అంటే ఈ సాధించింది ఏమిటి మనం కాదా? అంటే ఎంత విరివాళం చేస్తున్నారు చూడండి. ఒక పక్క అభివృద్ధి చెందిన దేశము 2047 అవుతుందట, ఇప్పుడేమో అభివృద్ధి చెందిన దేశాన్ని దాటేసాడు. మనం 5th లార్జెస్ట్ ఎకానమీ అయితే మరి పర్ క్యాపిటా ఇన్కమ్లో 140 స్థానాలు ఎదుగున్నామండి మనం. వీఆర్ 140th ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్. అంచేత మనం చేస్తున్నటువంటి ప్రచారం వేరు, చెప్తున్నటువంటి గొప్పలు వేరు, ఉన్నటువంటి పరిస్థితి. భారతదేశంలో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు అని వరల్డ్ హంగర్ రిపోర్ట్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. అసలు మన దేశ నాయకులు కానీ, మంత్రులు కానీ, అధికార పక్షం వాళ్ళు శివాని తీశారు. ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు, ఇదంతా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి వాళ్ళని, అదని ఇదని, యాంటీ మోడీ అని, యాంటీ ఇండియా అని, ఇదని అదని ఎంత తీశారు. మీకు ఈ విషయం చెప్పాలి. ఒక మంత్రి గారు ఉన్నాడు కేంద్ర ప్రభుత్వంలో, నేను ఆ మంత్రి గారి పేరు చెప్పడం బాగుండదు. ఆ మంత్రి గారు ఒక టెలివిజన్ చర్చలో పాల్గొంటూ వారు ఏమన్నారంటే, చూడు ఇలాగా పెద్ద ప్రచారం చేస్తున్నారు, వాడు ఏం చేశారో చెప్తారు మీకు అని చెప్పి వివరంగా చెప్పారు. నేను పొద్దున్నే 4ంటికి లేచి హైదరాబాద్ రెడీ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళాను, ఒక సదస్సులో పాల్గొన్నాను. ఆ సదస్సులో అయిపోగానే నేను మాట్లాడగలిగి గబగబా గారికి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేసి అక్కడి నుంచి బాంబే వచ్చాను. బాంబేలో ఇంకో సదస్సులో పాల్గొన్నాను. బాంబేలో సదస్సులో పాల్గొగానే మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ గబగబా ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ విమానం ఎక్కి జైపూర్ వెళ్ళాను. జైపూర్లో నేను మళ్ళీ ఒక సదస్సులో పాల్గొని అక్కడ మాట్లాడేసి అక్కడి నుంచి గబగబా కారు ఎక్కి ఎయిర్పోర్ట్కి మళ్ళీ వెళ్తుంటే ఢిల్లీ వెళ్దామని ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తాను. ఆకలిగా ఉందని అడిగిన అవతల నుంచి ఎవరన్నా అవును అన్నాను. చూసారా, భారతదేశం ఆకలి అలవటిస్తున్నాను. అలా 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 జరగదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది, దాని ప్రకారం చేస్తారు. కానీ దాన్ని ఇలాగ హాస్యాస్పదం చేసేసి దేశంలో ఆకలి లేదు, ఇదంతా మన మీద దుష్ప్రచారం అని ఒక పక్కన అంటుంటే, ఈ చెప్పినటువంటి మంత్రి గారికి తెలియకుండా 2 రోజులు తిరగకుండా మన ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారండి. ఈ దేశంలో 82 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల ఆహార ధాన్యాన్ని పంపిణీ చేస్తాము అని చెప్పారండి. దేశంలో ఆకలి లేకపోతే అందరూ కూడా సృష్టిగా పోయి హాయిగా పడుకుని దొరుకుతూ ఉంటే 5 కిలోలు బిల్లు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే 5 కిలోలు ఉచితంగా? పైగా ఉచితంగా 5 కిలోలు 1 సంవత్సరానికి ఇచ్చారంటే 5 సంవత్సరాలు ఇచ్చారంటే ఇది కూడా తెలుసు, వచ్చే 5 సంవత్సరాల వరకు
ఈ సమస్య పోదు, మనం ఏమీ చేయడం లేదు, ఉద్యోగాలు కల్పించము, వాళ్ళకి సంపాదన ఇవ్వము, వాళ్ళందరూ వాళ్ళు ఆధారంలో లేకపోతే మరొకటో కొనుక్కుని భోజనం చేసేటువంటి పరిస్థితి వాళ్ళకి ఉండదు అనేది ఆయనకు అర్థమైపోయి తెలిసిపోయి ఆయనే చేస్తున్నట్టు తెలుస్తుంది ఆయనకి. చేత 5 ఏళ్ళ ఒకసారి జనరల్గా మామూలుగా ఏం చేస్తారంటే, బాసుమణి గారు మీరు అనేక సంవత్సరాలు శాసన మండలిలో ఉన్నారు, మాట్లాడారు, ప్రభుత్వ విధానాలను చూస్తూ వచ్చారు. ఏదైనా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక సంవత్సరానికి ముందు ప్రకటిస్తుంది, ఆ తర్వాత ఎలా ఉందో చూసుకుని బాగా పనిచేస్తుందా లేదా, ఇది అవసరమా కాదా, ఎంతమందికి అవసరమా, అంత తగ్గించాలా ఇంకా పెంచాలా అని దాన్ని సవరించుకోవడానికి ముందు ఒక సంవత్సరం చేస్తారు. ఒకేసారి 5 సంవత్సరాలు ఎవరు చేస్తారంటే ఎందుకు చేస్తారండి అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ రకమైనటువంటి మార్పు ఉండదు, ఏ రకమైనటువంటి మెరుగుదల ఉండదు అని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి 5 ఏళ్ళు ఒకేసారి 82 కోట్ల మందికి ఇచ్చారంటే ఈ దేశంలో ఆకలి లేదా, ఆకలి ఉందని ప్రభుత్వం ఒప్పుకుంటుంది. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇక పెద్దలు చెప్పారు రాజకీయంగా ఎలా ఉంది, భావప్రజ్ఞ స్వాతంత్రం ఎలా ఉంది, రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే పెద్దలు మేము చాలా మందికి తెలుసు. మొట్టమొదటిసారి దేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. మాకు నిధులు రావట్లేదు, మాకు రావాల్సిన బాకీలు రావట్లేదు. ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము అస్సలు ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం మేము వెళ్ళడమే, ఆ ఫార్ములా నుంచి ఇటువంటి కథలను కూడా ఉండదు అని చెప్తున్నారు. కానీ అది నిజమే కావచ్చు, కానీ ఆ ఫార్ములాను దాటి ఏం చేస్తుందంటే ఈ ప్రభుత్వం సెస్ల రూపంలోనూ సర్చార్జీల రూపంలోనూ అనేక లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తుందండి. ఈ సెస్ సర్చార్జీ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ కిందకి రావండి, అవి ఫార్ములా కిందకి రావండి. అంచేత వాళ్ళు ఎంతైనా ఎలాగైనా వచ్చినట్టు చేయొచ్చు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఒకలాగా, డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే ఒకలాగా, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వం ఉంటే ఒకలాగా, వాళ్ళ మాట వినేటువంటి ప్రభుత్వం ఉంటే ఒకలాగా, వాళ్ళ మాట వినేటువంటి రాజకీయ పార్టీ పరిపాలిస్తున్న చోట ఒకలాగా, లేని చోట ఒకలాగా చేస్తూ ఉన్నారు. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఉంటుంది కదండి. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 75,000 అండి. 75,000 పెట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు కట్టలేదండి. కడితే ఎవరు తీసుకోరండి, ఏమంటారు. అంచేత అక్కడ ఉన్నటువంటి జనానికి, బికాజ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పార్టీ దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మెప్పు పొందాలంటే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 4 లక్షల రూపాయలు వేసి ఈ 75,000 రూపాయలు చేర్చి ఇల్లు కడుతున్నారండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం 75,000 రూపాయలు ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆయన ఫోటో పెట్టి, ఎవరు ఫోటో, ఆయన ఫోటో పెట్టండి, ఈ భాషలో రాయండి, ఈ రంగులు వేయండి, వీళ్ళ చేత ఓపెన్ చేయించండి, ఇప్పుడు పెట్టండి, అప్పుడు పెట్టండి, ఇట్లాంటి నిబంధనలు పెడుతున్నారు. నువ్వు ఇచ్చే 75,000, మేము ఇచ్చేటువంటి 4 లక్షలు మాకు కావాల్సినట్టు చేసుకోవాలా, నీకు కావాల్సినట్టు చేసుకోవాలా, నీకేమి సంబంధం అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు లేపుతున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వానికి సమాఖ్య స్ఫూర్తి మీద ఏ రకమైనటువంటి నమ్మకం విశ్వాసం లేదు. ఒక పక్క సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది, ఒక పక్క మనకున్నటువంటి సెక్యులర్ వాల్యూ లౌకిక తత్వాన్ని దెబ్బతీస్తుంది, మన ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తుంది. కొంతమందికి మాత్రమే మొత్తం సంపద చేరేటటువంటి విధానాలు అవలంబిస్తుంది. కానీ వాళ్ళ మిత్రుడికి 4 ఎయిర్పోర్ట్ ఇస్తారండి, మనకి 3 సిలిండర్లట, వాళ్ళకి 4 ఎయిర్పోర్ట్ అండి. చూడండి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. అంచేత భారతదేశం చాలా ఇబ్బందులు ఉంది. నేను కేవలం ఆర్థిక పరమైనటువంటి విషయాలు మాత్రమే గమనించాను. రాజకీయంగా, లౌకిక పరంగా, రాజ్యాంగ విలువలు, వీటన్నిటి గురించి చాలా ఉన్నాయి. మన తర్వాత చెప్పుకుందాం కాబట్టి మళ్ళీ మన సందర్భం వచ్చినప్పుడు, లేదా చర్చలో ఎవరైనా ఉంటే 4 మాటలు మాట్లాడుకోవచ్చు. ఇక్కడితో నేను ఆపుతానండి, మనం చర్చ చేసుకుందాం కదా.
కావాలన్నా కూడా మీరు అడగండి. డెమోక్రటిక్గా డెమోక్రసీ అక్కడ లేదు ఇక్కడ లేదని మాట్లాడుకునే వాళ్ళం, ఇక్కడ డెమోక్రసీగా మనం మాట్లాడుకోవాలి కదా. డెమోక్రసీ కొంచెం సేపు చేద్దాం. మీరు ఎవరైనా ఉంటే లేచి ప్రశ్నించండి. నుంచి 30 సంవత్సరాల వయసు వరకు పని చేసే పని చేయి అంటే ఒక పని వ్యవస్థ కానీ ప్రజాస్వామ్యం దేశాన్ని నాశనం దిశగా పోయినట్లా ఆడది యాక్సిడెంట్ జరిగింది, వాడి ఇంట్లో ఇదేంటి, ప్రధానమంత్రి ఈ పథకం ప్రారంభించినాడు, సీఎం ఈ పథకం ప్రారంభించినాడు, వార్డు మెంబర్ ఈ రోజు ఓపెన్ చేసినాడు, ఎమ్మెల్యే ఈ మాదిరి అన్నం పెట్టినాడు, ఈ బుద్ధు ఈ సాంగ్యం చేస్తున్నాడు, దేవాలయాన్ని ఓపెనింగ్ చేస్తున్నాడు, షోరూమ్ ఓపెనింగ్ చేస్తున్నాడు. ఇదే అభివృద్ధికే? అదే నా నాయకుడి లక్ష్యము. Youth in this country has been exploited. It has not been the point I think we have been not touching it. Especially latest apps have been come into the field in the form of gambling and betting, where the revenue of the government has increased to 40,000 crores, it seems. Revenue from this type of apps. So I think that this point also should be addressed. In fact, providing employment for the youth has been exploited on the other side, where they have been exploited for gambling and other type of betting apps. Recently now IPL is going on and youth have been involved in such type of things. It is more than, I consider it as a terrorist activity because they are involved in gambling and everything. And one more point. Sir, as you know, now we are #1 country in terms of population, overtaken China also. But during your deliberations, and also the government is also comparing with very small countries, which are very minimal in population growth, development. Development is very high. They are developed countries, no doubt about that. But ours is a very populous country. Better to compare with China than compare with smaller countries. I think when comparing with, it will be better to compare with bigger country like China. And then we should be in a race with China in the GDP, as you rightly put it. The word overtaken Britain, but ours is an undeveloped country, still in dark in all hemispheres. So I like to clarify on this. Correct, I completely agree. About 17 to 18 trillion dollar economy. And China second is about 13-14 trillion dollar economy. Then Japan, then Germany, then now India. వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మన గ్రేట్ బ్రిటన్ని అధిగమించామనంటే గ్రేట్ బ్రిటన్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 50 million. మనం కంపేర్ చేసుకోవాల్సింది వాటితో కాదు, కానీ ఏది కంపేర్ చేస్తే మనం చాలా గొప్పగా కనబడతాం అది కంపేర్ చేసి చూపించి మనం చెప్పేస్తారు అంతే. మనం అనుకుంటాం. ఎస్పెషలీ ఎన్ఆర్ఐ అమెరికాలో ఉన్నవాళ్ళు, మరో చోట ఉన్నవాళ్ళు సడన్గా ఇక్కడ ఉన్నవాళ్ళ కన్నా కూడా ఎక్కువ దేశభక్తి అవుతుంది అనమాట. ఎందుకుంటుంది అన్న వాళ్ళని బాగా ఆకట్టుకుంటారు. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్తారు మనం చాలా గొప్పవాళ్ళు, అందరూ కూడా మనం చాలా గొప్పతున్నారంటే ఎందుకు కొడతారు? ఇప్పుడు మన దేశానికి ఉండాల్సినంత ఆర్థిక శక్తి లేదు. మన ఎన్ని కబుర్లు చెప్పినా లేదు. ఇప్పుడు దగ్గర 2,200 ట్రిలియన్ డాలర్లకి 16,000 ట్రిలియన్ డాలర్కి ఎంత ఉందండి? ఇట్స్ నోవేర్ ఇన్ కంపారిజన్. అని చెప్పింది కరెక్టే. మనం కంపేర్ చేసుకుంటే we have to compare our economy with Chinese economy because population కానీ విస్తీర్ణం కానీ comparable.
I agree with you, sir. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు నరసింహలు, లెక్చరర్ అయ్యి డ్యూ టు అన్ఎంప్లాయ్మెంట్ అని. లాస్ట్ 3-4 ఇయర్స్గా లేబర్ పార్టిసిపేషన్ కనుక ట్రెండ్ చూస్తారండి, మీకు 21 వరకు, కోవిడ్ ముందు వరకు లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది అగ్రికల్చర్ వదిలి అర్బన్ ఏరియాస్ వెళ్ళారు. అంటే వ్యవసాయం మీద ఆధారపడడం కుదరదు, మనకి చేత కావట్లేదు, ఇక్కడ ఏమి ఆదాయం లేవు అని దగ్గర దేశవ్యాప్తంగా ఒక 3 కోట్ల మంది వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలించుకుని బయటకు వెళ్ళారు. రైతాంగం నుంచి మారి అర్బన్ ఏరియాస్కి వచ్చేసారు. అర్బన్ ఏరియాస్కి వచ్చేసి ఏం చేశారు పాపం వీళ్ళంతా, ఎందుకంటే స్కిల్ లేదు. అర్బన్ ఏరియాలో ఏ రకమైన ఉద్యోగం చేసేటువంటి ఆ శిక్షణ కానీ నైపుణ్యాలు కానీ లేక రాజులాగా ఒక పల్లెటూరులో ఒక వ్యవసాయ కుటుంబంలో ఉండి చిన్నదో పెద్దగో కమతం చేసుకుంటూ ఉన్నటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబం పెద్ద చిన్న పట్టణాల్లోకి పెద్ద పట్టణాల్లోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ లేబర్ కింద లేకపోతే ఫ్లాట్లలో సెక్యూరిటీగా పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది. అది ముఖ్యంగా డిమానిటైజేషన్ తర్వాత, కోవిడ్ తర్వాత మళ్ళీ అది వెనక్కి మొదలైంది. మళ్ళీ వ్యవసాయం వైపు రావడం, వ్యవసాయం చేయడం కాదు, కూలి పనులు, ఆ రకమైన ట్రాన్సిషన్లో ఉంది వాళ్ళ. అంచేత రూరల్ ఏరియాలో ఆదాయాలు లేవు, మన్రేగా తప్ప ఇంకొక పని చేసుకోవడానికి దొరకడం లేదు, ఉపాధి లేదు. మినిమం వేజ్కి డిమాండ్ బాగా పెరిగిపోయి, మన్రేగా బాగా డిమాండ్ పెరిగిపోయి, నేను చెప్పినట్టుగా 6 నెలల్లోనే సంవత్సరానికి ఇచ్చినటువంటి కేటాయింపు ఎగ్జాస్టింగ్ అయింది. దానివల్ల రైతులు కాదండి, కూలి వాడు చెప్తున్నాను. కాదు సార్, రైతులు కూడా వెళ్తున్నారు సార్. రైతులే చాలా మంది వెళ్ళిపోతున్నారు. దానివల్ల అగ్రికల్చరల్ ఫీల్డ్ బాగా దెబ్బతింటుంది. ఇప్పుడు నరేగాను కంటిన్యూ చేస్తే ఇంక కొద్ది కాలంలో అగ్రికల్చర్ ఫీల్డ్ ఖచ్చితంగా లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి అదే నరేగాని మనం ఎందుకు నిలిపేసి అగ్రికల్చర్ని మీరు అన్నట్లు స్కిల్ లేబర్ అనేది లేకపోవడం అనేది ప్రధాన కారణం. అసలు నరేగాని కూడా ఆఫీస్ చచ్చిపోతారండి, నరేగా కూడా ఆఫీస్ ఏమైపోతారు. మరి మన అగ్రికల్చర్ సార్, మన ఫుడ్ సార్, అంటే మన ఫుడ్ సార్ ఎలా వస్తుంది? కాదండి, మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు ఏం చేయాలి? అగ్రికల్చరల్ ఇంతకు మునుపంతా అక్కడే కదా సర్వైవ్ లేదు, అగ్రికల్చర్ పని లేక కదా, అగ్రికల్చర్ ఇవ్వలేక కదా, అగ్రికల్చర్ అవసరాలుగా లేక కదా. మరి ఇప్పుడు అగ్రికల్చర్ ఏమవుతుంది? మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎందుకున్నా తెలియదు. మీరు చెప్పేదాంట్లో ఎక్కడ ఇట్ మేక్స్ నో సెన్స్. ఐఎమ్ సారీ టు సే దట్ యు ఆర్ an economics lecturer. No, రాంగ్ సార్, టెలింగ్ యూ. కానీ ఒకటి చెప్తానండి, ఒకటి మాత్రం చెప్తానండి, చెప్తాను. మీరు కూర్చోండి, ఒక నిమిషం కూర్చొని చెప్తాను. నేను ఇటువంటి మాట్లాడి సారీ టు సే దిస్, మీరు అన్నారు కాబట్టి నేను చెప్పక తప్పదు. కొంచెం పరుషంగా ఉంటే కనుక క్షమించండి దయచేసి. నేను చాలా మంది దగ్గర వింటుంటానండి, నాకు అది విన్నప్పుడల్లా కొంచెం పెద్దలైతే మాట్లాడను, నాకు అది చిన్నవాళ్ళైతే మందలిస్తాను. ఏమింటారంటే, సార్ ఈ నరేగాలో ఈ స్కీమ్లో వచ్చిన తర్వాతండి మనవాడు దొరకట్లేదండి, పని చేయట్లేదు. ఎంత తప్పండి అన్నమాట, ఎంత తప్పండి అన్నమాట. అబ్బాయి మోటార్ సైకిల్స్ రాకూడదండి, నువ్వు ఒకటే వేసుకోవాలి మోటార్ సైకిల్ తిరగాల. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, అబ్సల్యూట్లీ నో సెన్స్. వెళ్ళిపోయి రావట్లేదండి, అక్కడ దొరుకుతుంది పని అంటున్నాడు, వెళ్ళిపోతాడు, వాడు కూర్చుంటాడు, పని చేయకుండా డబ్బులు ఇచ్చేస్తున్నాడు. అంటే యూ వాంట్ టు కీప్ ఆన్ ఎక్స్ప్లాయిటింగ్ చీప్ లేబర్ అంతే. నీ కాళ్ళ కింద పడి ఉండాలి, నువ్వు చెప్పినట్టు పడి ఉండాలి,
నువ్వు చెప్పిన పని చేయాలి, నువ్వు ఎంత ఇస్తాను తీసుకెళ్ళిపోవాలి, నమస్కారం బాబాయ్ అనాలి, అప్పుడు దేశం బాగుంటుంది. I completely disagree with this. I just don't tolerate this kind of an attitude. I'm sorry. Sorry, sir. అనేది రెండు. సెకండ్, ఈ ఎలక్షన్స్లో నిలబడాలని ఎంపీగా డబ్బులు ఉండాలి అంటే మేడం గారు ఈ మధ్యలో విన్నాను, డబ్బులు లేదు కాబట్టి ఎంపీగా పోటీ చేయలేకపోతున్నాను. ఫైనాన్స్ మినిస్టర్ మేడం ఎంపీగా పోటీ చేయలేకపోతున్నాను అంటే ఈరోజు డబ్బులు ఉంటేనే చేయాలా? మీకు తెలియని అడుగుతారు ఇంటి దగ్గర. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు వస్తుంది కానీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేం అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, బట్ ఇట్ ఈస్ ద లాంగ్ రన్. 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం 24% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ లేదే. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ తేడా వచ్చేసింది, పెద్ద తేడా వచ్చేసిందా లేదు. కానీ పాయింట్ ఏంటంటే జనరల్గా ఓవరాల్గా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ మీరు తీసుకుంటే ఇండియాలో there is not only unemployment, not only a lot of youngsters are unemployed, but a lot of youngsters are unemployable. Skills day. మీకు ఇవాళ మేము మీరు మీ వయసు తెలియదు, మీరు చదువుకున్నప్పుడు, మేము బాలసుబ్రహ్మణ్యం గారు అంతా చదువుకున్నప్పుడు స్కూల్లో చేరడం, కాలేజీలో చేరడం, కాలేజ్ అయిపోయిన తర్వాత ఉద్యోగంలో చేరడం, రిటైర్ అయిపోవడం, అంతే కదండి. మీరు అంతా చేసింది అదేనా చాలామంది. ఇప్పుడు అది కుదరదండి. మీరు ఉద్యోగంలో చేరి రిటైర్ అయ్యేలోగా కనీసం 5 సార్లు 6 సార్లు ట్రైనింగ్ అయ్యి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటేనే కానీ మీరు ఆ ఉద్యోగంలో కొనసాగలేరు. దట్ ఈస్ ది మోడర్న్ వరల్డ్. కానీ భారతదేశంలో దీనికన్నా ముందు మిగతా ఎకానమీస్ గురించి చెప్పాలి. సౌత్ కొరియా స్కిల్డ్ వర్కర్స్ పర్సంటేజ్ in an economy like South Korea is 85% skill. In Japan, it's about 80%. In UK, it is about 70%, 72%. In United States, it is about 68%. India, 5%. That is where we are. So unless our youngsters are given skills, they cannot be of any productive use. But that is a long term. ఇవాళ నుంచి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన దగ్గర నుంచి చాలా మంచి మంచి కార్యక్రమాలు అనౌన్స్ చేశారు. గుర్తుందా మీకు? స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఇన్ని అనౌన్స్ చేశారండి. ఒక్కటి కూడా పని చేయట్లేదు. ఏదైనా పని చేస్తుంది, ఎవరికైనా స్కిల్ ఇచ్చారు, నువ్వు కూడా ఎవరికైనా స్కిల్ ఇచ్చారా? మా కూడా తెలియదు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఇవన్నీ చెప్తూ చివరికి ఇది షటప్ ఇండియా అంటున్నారు. దట్ ఈస్ వెరీ డస్ నాట్. మాట్లాడితే ఇందాక చెప్పారు కదా పెద్ద, మాట్లాడితే లోపల చేయడమే కదా. ఇటువంటిది అప్పుగా తీసుకొని వచ్చింది, దాన్ని తీర్చడం కోసం మేము ఇప్పుడు రేటు పెంచాల్సి వచ్చింది. అది ఎంతవరకు నిజము? నిజం కాదండి. అదొక పాయింట్ సార్. నిజంగా. నెక్స్ట్ వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు హిందువులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ వీళ్ళు వచ్చి వాళ్ళని తరిమి కొట్టారు, వాళ్ళని అక్కడి నుంచి తరిమేశారు. అది పూర్తిగా వాళ్ళ ఆధీనం అయిపోయింది. అందువల్ల ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసము ఇట్లా అంటున్నారు. అది ఎంతవరకు నిజం? 2014 ముందు పెట్రోల్ ధర ఉండేదండి. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో సబూర్ ధర
ఒక వంతు ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చౌక ధర అంతకన్నా కూడా 20%, 30%, 40% తగ్గినా కూడా 2014 ముందు ఉన్నటువంటి పెట్రోల్ ధరల కంటే ఇవాళ ధరలు ఎందుకు ఎక్కువ జనం అడుగుతున్నారు కాబట్టి అప్పుడెప్పుడో వాళ్ళు ఏదో చేసేసారంటే అప్పుడు చేసేయాలని చూస్తున్నారు. అది ఇది కదండి. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న దగ్గర నుంచి రష్యా నుంచి యూరోపియన్స్ డైరెక్ట్గా ముడి సరుకు కొనట్లేదండి. అంచేది ఏం జరుగుతోంది, అది ఇండియా కొని ఇక్కడి నుంచి యూరోప్కి ఎగుమతి చేస్తున్నాం అన్నమాట. అమితమైన లాభాలు సంపాదిస్తున్నాం. కానీ రెండే కంపెనీలు ఆ ముడి చవును అక్కడి నుంచి కొనడానికి, ఇక్కడ దాన్ని శుభ్రం చేసి మళ్ళీ యూరోప్కి ఎగుమతి చేయడానికి పర్మిషన్ ఉందండి. చెప్పండి, ఏ కంపెనీ? ఎవరి కంపెనీలు? ఇవాళ జరుగుతున్నటువంటి తతంగం అదే. కాశ్మీర్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, తప్పు ప్రచారం చేశారు. మీకు కాశ్మీర్ నుంచి అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ పండితులు ఎంతమంది అంతమంది, కొన్ని వేల మందిలో ఎంతమంది, 100 మందిలో అక్కడ గొడవ జరిగి బయటకు వచ్చేసారు. ఎప్పుడు జరిగిందండి అది? ఎప్పుడు జరిగిందనంటే మీకు జగన్మోహన్ గారు గుర్తున్నారా? జగన్మోహన్ గారు భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారి మంత్రులు చాలా కీలకమైనటువంటి మంత్రులు కూడా ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు జరిగింది. మరి ఆయన గవర్నర్ గారు జరపకూడదు కదా ఇలాంటివి? ఎందుకు జరిగింది? దానికి సమాధానం చెప్పరు కదండి. ఇప్పుడు కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపత్తిని కూడా తీసేసి 370 రద్దు చేసిన తర్వాత అసలు అక్కడ ఒక బ్రహ్మాండమైన శాంతి ఉంది, అక్కడ టూరిజం బాగా పెరిగిపోతుంది అని ప్రచారం చేస్తున్నారండి. ఆ అంకెలు ఎంత పెద్ద చెప్తానంటే 370 రద్దు కాకముందు 30 లక్షల మంది పర్యాటకులు వెళ్తే ఇవాళ 1,40,00,000 మంది వెళ్తున్నారని చెప్తారండి. సరే, లెక్కలు తీస్తే 1,40,00,000 మంది కనుక అక్కడ పర్యాటకులు వెళ్తే ఇదివరకు 30 లక్షల మందో 35 లక్షల మంది వెళ్తున్న దాంట్లో ఇప్పుడు 1,30,00,000 మంది వెళ్తే అంటే అదనంగా 1,00,00,000 మంది వెళ్తున్నారు సంవత్సరానికి. అదనంగా ఒక ప్రాంతానికి 1,00,00,000 మంది పర్యాటకులు వెళ్తున్నారు అంటే మామూలుగా మనం ఏం ఆలోచిస్తాం? అక్కడ కొత్తగా ఎన్ని హోటల్స్ వచ్చాయి, అక్కడ కొత్తగా ఎన్ని బస్సులు వేసారు, అక్కడ కొత్తగా ఎన్ని కార్లు ట్యాక్సీలు ఎక్కువగా వచ్చాయి, అక్కడ ఎన్ని కొత్తగా బిల్డింగ్లు కట్టారు అనుకుంటాం కదా. ఒక్క బిల్డింగ్ కట్టలేదు, ఒక కారు అదనంగా లేదు. మరి ఎక్కడ పడిపోతుందా అని అంటే ఇంకా చెప్పానే, ఇది 1 కిలోమీటర్ 4 లేన్ రోడ్, now is 4 kilometers చెప్పాను. అలాగా ఇదివరకు ఈ రద్దు చేయక ముందు అమర్నాథ యాత్రికులుగా లెక్క పెట్టేవారు, పర్యాటకులుగా లెక్క పెట్టేవారు కాదు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అమర్నాథ యాత్రికులు వెళ్తారు. దాన్ని ఇప్పుడు కూడా ఇందులో ఈ ఖాతాలో వేయాలి. ఇప్పుడు వీళ్ళు దాన్ని కూడా ఈ ఖాతాలో వేసి, అంటే వాళ్ళు వెళ్తారు, ఆ సాయంత్రం ఆ రాత్రి ఉంటారు, దర్శనం చేసుకుంటూ వెంటనే వచ్చేస్తారు. అక్కడ ఉండేది లేదు. అంచేత దానికి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని పర్యాటకుల లెక్కలో వేసేవాడు కాదు దొరుకు. ఇప్పుడు 370 రద్దు చేసిన తర్వాత దాన్ని కూడా వేసేసి 1,00,00,000 మంది పర్యాటకులు ఎక్కువగా వెళ్తున్నారని తప్పుడు లెక్కలు చెప్తున్నారండి. But even that, if you actually proportionately see that Indian population is around 140 crores, and whereas their population is around 6.5 crores. 100 మంది వర్కర్స్లో ఎంతమంది ట్రైన్డ్, ఎంతమంది స్కిల్ ఉంది?
అనేది. కానీ నేను కూడా వాళ్ళ అరుగులే ఉన్నా నేను కూడా అరుగుని ట్రైన్ చేస్తున్నట్టు కుదరదు కదా. దట్స్ నాట్ ద పాయింట్. వనరు కావాలి అంటే ఏం చేయాలని? స్కిల్ ఇవ్వాలి. నువ్వు స్కిల్ ఇవ్వకుండా ఎంత ఎక్కువ నా పేరు రామాయణరావు, ఎక్స్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారు రిటైర్ అయ్యి కర్నూలు నుంచి వచ్చాను. ఇప్పుడు ఇంటరాక్షన్ సెషన్లో నాకు అవకాశం ఇచ్చుకున్న ధన్యవాదాలు. ఒకటి, మన భారతదేశ వ్యవస్థలో ఇండిపెండెంట్ బాడీస్ కొన్ని వర్క్ చేస్తున్నాయి. అవి ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం కొద్దిగా క్షేమంగా ఉన్నామని ఒక విశ్వాసం కలుగుతుంది అప్పుడప్పుడు. దీంట్లో భాగంగా ఒక ఉదాహరణ ఏంటంటే 2019లో వచ్చిన కోవిడ్లో మన అత్యున్నత న్యాయస్థానం ఇన్వాల్వ్ అయ్యి కోవిడ్ వ్యాక్సిన్ అనేది అందరికీ ఫ్రీగా ఇప్పించగలిగింది. అదే మనం కొనాలంటే మనకి వాటికి మన జబ్బులని ఖాళీ అయిపోయాడు, కార్పొరేట్ సంస్థల్ని దోసుకొని వెళ్ళాడు. ఇదే ఈ జ్యుడిషియరీ ఇప్పుడు వచ్చి ఎలక్ట్రల్ బాండ్స్ మీద పడింది. ఎలక్ట్రల్ బాండ్స్ బయటికి తీసుకొని రావాలి. మీరు దేనికి మీరు ఎవరి ద్వారా వచ్చింది అంటే మీరు ఏ సంస్థకు లాభం చేశారు, మాకు ఏ విధంగా వచ్చింది దాని మీద బయటికి పెట్టండి అంటే గగ్గలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే అతి పెద్ద పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లాంటి వాటికి ఫ్రీజన్ అకౌంట్స్ ఆర్ టోటలీ ఫ్రోజన్. అండ్ రాహుల్ గాంధీ గారు ఒక వీడియో కూడా వచ్చిందండి, వీఆర్ అనేబుల్ టు మూవ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఎవరి టికెట్ బుక్ చేసా కూడా మా మీద అటాక్ అయిపోతుంది. ఇంత దురవస్థ వచ్చింది అంటే వ్యవస్థలో వాళ్ళు విటిక్టివ్ యాటిట్యూడ్కి వచ్చారా, లేదు అంటే ఇది నిజంగా సహజ ప్రక్రియలో ఏమన్నా వీళ్ళు క్లోజ్ చేశారా వాళ్ళ అకౌంట్స్. అంటే నాట్ ఓన్లీ వన్ పార్టీ. సో బెనిఫిట్ అయినటువంటి పార్టీస్ కాకుండా ఇప్పుడు వీటి మీద ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో? ఇది ఒకసారి కొంచెం మీరు ఏమన్నా విటిక్టివ్ యాటిట్యూడా లేకుంటే సహజ ప్రక్రియ ఇదేమన్నా? రాము గారు, మీకు ఈ దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ కనుమరుగైంది లేదు. మీకు ఐటీ, ఈడీ, సిబిఐ, జిఎస్టీ అనుకో, ఇవి కూడా నిన్నగాక మనం ఎక్కడో ప్రధానమంత్రి చెప్తారు ఇవన్నీ స్వతంత్రంగా పనిచేసేవాడిని మాకే సంబంధం వాడే చేసుకుంటాడు. ఆయనకేం తెలియదు. ఇది కాదు అని అందరికీ తెలుసు. ఇదివరకు దుర్వినియోగం జరగలేదా అంటే ఇదివరకు కూడా జరిగేది. ఇదివరకు 5% జరిగితే ఇప్పుడు 95% జరుగుతున్నాయి. ఒకటి. రెండోది, మీరు సుప్రీంకోర్టు నుంచి చెప్పారు, లాయర్గా కూడా ఉన్నారు. రేపు పొద్దున్న ఈ మాటలు ఎవరైనా రికార్డ్ చేసి సుప్రీంకోర్టు గురించి, జడ్జిల గురించి ఇలా అన్నారు అలా అన్నారు ఇలా సుప్రీం గారు ఎవరంటే మీరు అంతా నన్ను మీరు కాపాడాలి. ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుందాం. ఎలక్ట్రల్ బాండ్స్ 18 నుంచి మొదలయ్యాయి. 17లో దానికి చట్ట ప్రయత్నం చేశారు, 18 నుంచి అమల్లో వచ్చాయి. అప్పటి నుంచి ఇందులో పారదర్శకత లేదు, ఇందులో సమస్యలు ఉన్నాయి అని వ్యాఖ్యలు పడ్డాయి. 18, 19, 20, 21, 22, 23 6 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఏ చీఫ్ జస్టిస్, ఏ జస్టిస్ కూడా దీన్ని హియరింగ్ తీసుకోలేదు. అది కాంప్రమైజ్ కాకపోతే ఏంటి? వ్యాజ్యం పడినప్పుడు
ఇందులో మంచి చెడ్డ ఏమిటి నిర్ణయించే వరకు కనీసం మామూలుగా ఏం చేస్తారు, ఆ స్కీమ్ స్టే చేస్తారు. స్టే కూడా చేయలేదు. స్టే కూడా చేయకుండా దాని ప్రొసీడ్స్ వెళ్తూనే ఉన్నాయి. ఎలా వెళ్ళాయి ఏమిటి అనేది మనం చూసాము. కానీ ఇది తీసుకున్నారండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇది తీసుకోకూడదు అని ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి హైయెస్ట్ లా ఆఫీసర్స్ విశ్వ ప్రయత్నం చేశారండి. ఎంత దూరం వెళ్ళారంటే అసలు రాజకీయ పార్టీలకి ఎవరు చందాలు ఇస్తున్నారు అనే విషయం తెలుసుకునేటువంటి హక్కు ఈ దేశ ప్రజలకు లేదు అని కూడా చెప్పారు. గుర్తుందా? You have no right. People of India have no right to know who are the donors of political parties అని కూడా చెప్పారు. ఒకటి. తర్వాత ఏమైనా సరే కుదరదు, ఇది ఇచ్చి తీరాలి, బ్యాంకు ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ ప్రకటించాలి అని నిర్ణయం చెప్పేసిన తర్వాత కూడా ఒక్కరోజు 1.5 రోజు ముందు ఇది టైం పడుతుంది, వాళ్ళు అప్పుడే చేయలేము, తొందరగా కాదు, మాకు జూన్ 30వ తారీఖు వరకు టైం ఇవ్వండి అని అప్పటికప్పుడు అన్నాడు. ఆగారు, 20 రోజులు ఆగి అప్పుడు చెప్పారు. అది కూడా కుదరదు అని అంటే ఇవ్వక తప్పలేదు. అయినా కూడా అది కూడా పార్షల్గా ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ ఇంకా ఇవ్వలేనప్పటికీ 2 years లేదు. అంతేకాకుండా ఆ తర్వాత దాంట్లో మళ్ళీ ఏదో సీక్రెట్ నెంబర్ ఉందని తర్వాత చెప్పారు. అది కూడా అంతవరకు అది కూడా ఎవరికి తెలియదు. ఇంకేదో కుదరదు అన్న తర్వాత సుప్రీంకోర్టు ఇది కక్కిస్తోంది అన్న తర్వాత సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో ఒకటి ఉత్తరం రాయించారండి, ఫిక్కీతో ఉత్తరం రాయించారండి, అసోచామ్తో ఉత్తరం రాయించారండి, సిఐఏతో ఉత్తరం రాయించారండి. ఇంకా అసలు విశ్వ ప్రయత్నం అన్నమాట. పాపం చాలామంది బీజేపీ చాలా నిక్కచ్చిగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది, ఇలాంటివి చేయదు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇంత కష్టపడతారు ఏంటి ఇది ఆపడానికి, దీన్ని దాచడానికి ఏంటి కష్టపడతారు. తర్వాత అనుమానం, అంతకుముందు అనుమానం లేదు బాబు చాలా మందికి. నాకు చాలా మంది చెప్తుంటారు చాలా మంచివాళ్ళు అనుకున్నా, మంచివాళ్ళే కదా, మరి ఇటు ఆపేస్తున్నారు, ఇటు ఎందుకు అవుతున్నారు, ఎందుకు దాచేస్తున్నారు అని అప్పుడు అనుమానం వచ్చిందంటే యాక్చువల్గా అంత కంగారు పడడానికి కూడా కారణం ఉందండి. చాలా వరకు ఇలాంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరూ దానికి అక్కడక్కడ పడుతున్నారు కదండి. కొన్ని మొత్తం భయపడుతుంది. కానీ ఇందులో 2-3 రకాలు ఉన్నాయండి. కానీ 2-3 రకాలు ఆల్రెడీ బయటకు వచ్చేసాయి. ఏమొచ్చిందంటే మీ మీద రేడ్ అయిందండి. ఆవిడ కూడా ఒకటి చెప్తాను, మీ మీద రేడ్ అయింది, మీరు ఎట్లా కొనుక్కున్నారు వదిలేసారు. అది చూపిస్తారు. ఇది 10వ తారీఖు రేడు, 10వ తారీఖు బాండ్ ఎవరు రెడీ చేసుకున్నారు వచ్చింది. రెండోది మీకు 14,400 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిందండి. కాంట్రాక్ట్ వచ్చి రావడంతో 2 రోజులు తిరగకుండా 140 కోట్లు 150 కోట్లు బాండ్ వచ్చిందండి. అంటే ప్రశ్న కూడా కరెక్ట్ కడుతున్నారు. అది ఒకటి చేస్తారండి. ఇంతకన్నా మరింత దారుణం ఏంటంటే 2 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీ 2,000 కోట్లు 3,000 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ అండి. అసలు వాడు అంత వ్యాపారమే చేయలేదు. లాభాలు లేని కంపెనీలు బాండ్ అండి. ఇప్పుడు లాభాలు లేకుండా ఏదో దండలు పడుతున్నాడు, ఉన్నదే కూడా ఇచ్చేస్తున్నాడు, అంత చక్కమూర్తి ఆ పార్టీ అంటే అంత ఇష్టం అనుకోవచ్చు. నష్టాల్లో ఉన్నవాడు కూడా అండి, లాభాల్లో లేనటువంటి వాడు, నష్టాల్లో ఉన్నటువంటి వాడు, 2 ఏళ్ల క్రితమే పుట్టినటువంటి వాడు అంతంత డబ్బులు ఇచ్చేస్తారండి. కొంతమంది చెప్తారంటే ఇష్టపడిస్తున్నారండి అంటారు. ఇష్టపడిస్తున్నారు, చాలా గొప్పవాళ్ళు ఇస్తున్నారు, మంచి పార్టీలు ఇస్తున్నారు, చాలా విలువలతో కూడినటువంటి పార్టీలు ఇస్తున్నారు అనుకుందాం కాసేపు. అంత
క్లీన్గా ఉన్నటువంటి వాళ్ళు దాచడానికి ఎందుకు అంత తాపత్రయపడ్డారు? పోనీ అంత క్లీన్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసేయచ్చుగా, లెక్కలు తేలిపోతాయి కదా. ఎవరైతే తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, నిజంగా మేము రేట్ చేయడానికి డబ్బులు రావడానికి మాకు సంబంధం లేదండి అని అంటే తేల్చమనండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ జ్యుడిషియల్ కమిటీ తేల్చేమనండి, వదిలిపోతుంది కదా. కానీ అది కూడా వద్దండి, అది చెప్పాలి కదా. కాదు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇది. అంటే ఇందులో మీరు వ్యవస్థ గురించి చెప్పారు కాబట్టి రామంటున్నాను. మీకు ఆర్బీఐ ఈజ్ సపోజ్ టు బి వెరీ వెరీ ఇండిపెండెంట్, నాట్ ఈవెన్ సిబిఐ ఇవన్నీ పక్కన పెట్టారు. ఆర్బీఐ ఈజ్ వెరీ ఇండిపెండెంట్ కదండి. మీకు ఈ కోటక్ గ్రూప్ వాళ్ళకి ఒక ఎన్బిఎఫ్సి ఉంది. ఆ ఎన్బిఎఫ్సి ఆర్బీఐ రూల్స్ ప్రకారం వాళ్ళ సిఇఓ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వాళ్ళ ఇన్నాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అని ఒక నియమం. అలాగే వాళ్ళ షేర్ హోల్డింగ్ ఇంత దాటి ఉండకూడదు ఒక నియమం ఉందండి. కానీ ఆయన కోటక్ గారు ఆయనే కంటిన్యూ అవ్వాలి, ఆయనకి ఎక్కువ షేర్ హోల్డింగ్ అందులో ఉండాలి అని కోరిక ఉంది. ఆయనకి కోరుకుంటే తీర్చుకునే ఉపాయం కూడా ఉంది కదా. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ వచ్చిన తర్వాత అంటే ఎలక్ట్రల్ బాండ్ కొనాలి. కొంటే ఆర్బీఐ కూడా ఎలక్ట్రల్ బాండ్ తర్వాత ఎలక్ట్రల్ బాండ్ రూలింగ్ పార్టీ బీజేపీకి ఇచ్చిన తర్వాత ఆర్బీఐ కూడా ఆ రూల్స్ సవరించింది. అంటే ఆర్బీఐ సంబంధం ప్రతిపత్తి పోయిందా లేదా? ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ అనేటువంటిది ఒక్క వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాదండి కాంప్రమైజ్ చేస్తారు. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ కాంప్రమైజ్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్. అంత ప్రెషర్ గవర్నమెంట్ ఆర్బీఐ మీద, ఇతర సంస్థల మీద. ఎలక్షన్ కమిషన్, వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ టుడే? మీరు ఏది వాళ్ళ అకౌంట్లు సీజ్ చేశారు, వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేశారు అంటున్నారే, అవి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ మన చేతిలో ఉంటుంది. వాట్ అబౌట్ ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషనర్ నియామకంలో సుప్రీంకోర్టు పాత్ర లేకుండా చేసి మేమే చేసుకుంటాము అని అంటే నూరెత్తలేదండి ఎవరు? తర్వాత మీరు లాయర్గా ఉన్నారు కదా, నాకు విషయం చెప్పండి సార్. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ మీరు ఉంచుకోవచ్చా? ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉంచుకోవచ్చా? మీరు ఉంచుకోవడం కదా. ఏ చట్టమైనా ఏ ప్రొసీడింగ్స్ అయినా ఒక రకంగా సార్ అయితే నా సూపర్ సీనియర్ అయితే ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ సార్. యూ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఎల్ఎస్సీ అయితే సార్. ఒకటి నాకు జనరలైజ్గా అనిపించింది, అంటే అప్పుడప్పుడు అలా అడగడం కాదు కానీ నాకు రెండు అనిపించాయి సార్. భారతదేశంలో నిస్సందేహంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఉన్నాయి కాబట్టి జనరల్ మనం దాస్ క్యాపిటల్ చూసినా ఏది చూసినా ఇండియాలో క్యాస్ట్ ఎక్స్క్లూడ్ చేశారు అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ స్పీక్ అబౌట్ ద రిలీజియన్. బట్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ లైక్ ఇన్ ఇండియా బోత్ ద థింగ్స్ ఆర్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఇంక్లూడింగ్ God, religion and caste are playing the biggest role. And the other thing, the second question would be, అసలు one of the దీనికి సంబంధించి చెప్పాలంటే ఒక్క మాటలో వెలిగిపోతుందా అని దానికి స్పీచ్ గా సరే నాకు ఖండించారు, నాకు అర్థమైంది. ఒకప్పుడు భారతదేశం నిజంగానే వెలిగింది కదా. దేంట్లో ఇప్పుడు ప్రజెంట్ సెంటర్ లో ఉన్న పార్టీ తరఫున చెప్పే విషయం అయితే విశ్వగురువు అవుతుంది. దేంట్లో విశ్వగురువు అవుతుంది భారతదేశం? ఒకప్పుడు నిజంగానే విశ్వగురువు కదా. ప్రపంచానికి మొత్తం యువర్ ఏబుల్ టు టీచ్ ఫిలాసఫీ. దట్ వాస్ ద ఫీల్డ్ విచ్ యువర్ మనం ఒరిజినల్ యువర్ లైక్ టాప్ ఇన్ దట్. కానీ అది వదిలేసి మిగిలిన వాటికన్నిటికీ షిఫ్ట్ అవ్వడం ఇన్ ప్రెజెంట్ సినారియో ఒకటి స్పష్టంగా చూసినట్లయితే it is almost impossible to beat the States or the United Kingdom or some other country in terms of space revolution or in terms of science and technology.
బట్ ఉన్న స్కోప్ ఇది ఒక్కటే. ఇప్పుడు భారతదేశం ఏ వ్యక్తి అయినా అతను ఉన్న స్థలకాలంలో నుంచి వాట్ బెస్ట్ ఈ కెన్ డూ అదే చేయాలి. ఇప్పుడు భారతదేశం ఉన్న స్థలకాలాల్లో నిజంగా వెళ్ళగాలంటే వాట్ వీ వర్ గుడ్ దాంట్లోనే వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ కదా. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిలాసఫీ ఒక పాయింట్ అయితే, రెండోది మూడో ప్రశ్న, మన దృక్పథం మన పూర్వీకుల పట్ల ఎందుకు మారింది అని సార్ నాకు అక్కడ స్పష్టత లేకుండా పోయింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి చేగువీరా అతను చేసిన కొన్ని విషయాలు తెలియచ్చు, కానీ హీఈస్ ఎ రెవల్యూషనరీ, అన్డౌటెడ్లీ ఐ అప్రిషియేట్ హిమ్. కానీ అసలు ఒక 30 సెకండ్స్ కంప్లీట్ చేస్తాను సార్. అసలు పూర్తిగా కుల వ్యవస్థని ఋగ్వేద దశమ స్కందంలో ఏం చెప్తున్నారు? బ్రాహ్మణో ముఖ్మాసి బాహు రాజన్య కృత యద్గురో తద్వైశ శూద్రో పాదో అజాయితే అని దాన్ని పూర్తిగా ఖండించి ఇది తప్పు కదా, ఇటు కాదు కదా, ఇట్లా జరగకూడదు కదా అని స్పష్టంగా చెప్పిన వ్యక్తి కృష్ణుడు. హీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రెవల్యూషనరీ కదా. స్పష్టంగా విరుద్ధంగా చెప్పిన విషయం ఏంటంటే చాతుర్వర్ణమయ సృష్ట గుణ కర్మ విభాగశ్చ జన్మనా జాయితే శూద్ర కర్మనా జాయితే విప్రాహ అన్నాడు. అది కాదయ్యా, ఇలానే కుల నిర్ధారణ చేయలేదు, నువ్వు చేసే కర్మను బట్టి కానీ జన్మతో ఈ ఒక్క ఆస్పెక్ట్ కదా సార్. ఇన్ జనరల్ వీళ్ళని మనం ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నాం భారతదేశంలో అన్నది ఒక ప్రశ్న. అంతే సార్. అంటే మీరు ఎంతసేపటికి ఆర్థిక శాస్త్రం అని చెప్పారు, ఇప్పుడు ఆధ్యాత్మికం కూడా చెప్పారు. ఆధ్యాత్మికత చెప్పడానికి మీకన్నా గొప్ప రావలేదు ఇక్కడ. నీ పేరేంటన్నా అమ్మా? డాక్టర్ విశ్వప్రకాష్. డాక్టర్ విశ్వప్రకాష్. విశ్వప్రకాష్. పేరు విశ్వప్రకాష్. Oh, all right. Of course. మనం సాధారణంగా ఏమనుకుంటాం అంటే మనకు అన్నీ తెలుసు, ఎప్పుడో తెలుసు. వదిలేసాం, ఎందుకు వచ్చింది నేను అని. అసలు మనం వీధుల్లో రత్నాలు పెట్టి వ్యాపారం చేసేవాడు, కూరగాయలు. విమానాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు వచ్చిన విమానం తెలిసిందా? ఏం చేసుకుంటారు విమానాలు? ఊరికి అటు తిరగడం అని వదిలేసి గోషిపుడి తిరగడం మొదలుపెట్టి అని ఒక పెద్ద ప్రాపగాండా ఒకటి అది నమ్ముతా చాలా అన్నీ. ఆయన గుర్తుడు అక్కడగా సరే అన్ని వేదాలు ఉన్నాయి సార్. అలా అనుకుంటూ ఉంటే మనకి గొప్ప ఉంటుంది. ఇవాళ దరిద్రంలో ఉన్నా కూడా ఇప్పుడు దరిద్రంలో ఉంటావు నువ్వు, కానీ మీ తాతలు నేతలు తాగారు రోయ్, నీకు తెలియదేమో అనుకుంటే బాగుంటుంది. తమ్ముడు అసలు ప్రపంచానికే ఫిలాసఫీ ఏదో అని చెప్తున్నాడండి అని మనం అనుకుంటాం. గ్రీకులేమో గ్రీకులు అనుకుంటారు, చైనీస్ అనుకుంటారు, ఈజిప్షియన్స్ అనుకుంటారు, సుమేరియన్స్ అనుకుంటారు. జ్ఞానం కానీ తత్వశాస్త్రం కానీ శాస్త్రం కానీ ఎవరి మొనోపలి కాదు, ఎప్పుడు కాదు. మీకు పురుష సూక్తులు ఏం చెప్పారు, భగవద్గీతలో ఏం చెప్పారు, కాసేపు పక్కన పెడదాం. మన కళ్ళ ముందు ఏం కనపడుతుంది, మన కళ్ళ ముందు ఏం జరిగింది అనేది వాస్తవం. పురుష సూక్తంలో చెప్పింది ఏ గ్రంథంలోనూ కూడా దాన్ని తిరస్కరించలేదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నేనే సృష్టించాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆయన్ని విప్లవకాడు ఎలా అంటావు నాకు తెలియదు. ఓకే,
అయితే ఈ చాతుర్వర్ణ్యం అనేది గుణకర్మ విభాగశ ఎక్కడ లేదండి. గుణకర్మ విభాగశ అని అన్నాడు అని చెప్పి మనం సంకల్ప కొట్టుకోవడం కాదు. గుణకర్మ విభాగశ అనేది ఎక్కడైనా మన నిజ జీవితంలో అమలులో మనం ఎక్కడైనా చూసామా? 100 ఏళ్ళు కానీ, 200 ఏళ్ళు కానీ, 300 ఏళ్ళు కానీ, 500 ఏళ్ళు కానీ, 600 ఏళ్ళు కానీ, 1000 ఏళ్ళు కానీ, 2000 ఏళ్ళు కానీ ఎక్కడైనా చూసామా? వీడు మంచివాడు, ఏ గుణంలో పుడితే ఏమిటి, ఇతని బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయి, పండితుడు వీడు అని కాదు నమస్కారం పెట్టేవాళ్ళు ఆయన ఎప్పుడైనా ఉండు. అంటే ఆయన గుణం అని ఒక పదం వాడాడు కానీ గుణానికి ఆయన 24 రకాల రూపాలు చెప్పారు కదా సార్. రూప, రస, గంధ, స్పర్శ, ఇట్లా చెప్పుకుంటే పోతే ఎక్కడో చోటది. కానీ నేను విను వినమ్మా, నీకు 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 మన ప్రత్యక్షంగా అనుభవం ఏమిటి అంటే ఒకటే మాట చెప్తారండి. పరాశర స్మృతి కానీ, యాజ్ఞవల్క్య స్మృతి కానీ, మనుస్మృతి కానీ, ఈ 3 స్మృతులు ఈ దేశ సాంఘిక జీవనాన్ని శాసించేయండి. భగవద్గీత శాసించాయి. ఈ 3 స్మృతులు శాసించాయి. ఈ 3 స్మృతులు ఏం చెప్పాయి, ఎంతగా శాసించాయంటే నీ పుట్టుకను బట్టి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్లలు ఏమవుతారు, వాళ్ళ వారసత్వం ఏమవుతుంది, వాళ్ళకి ఆస్తులు వస్తాయా రావా, వాళ్ళు గుడిలోకి వెళ్ళొచ్చా లేదా, గుడి దగ్గర ఉన్నటువంటి మార్గంలో నడవచ్చా లేదా, ఆ రోడ్డు గుడిలోకి వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ ఉన్నటువంటి రోడ్ల మీద నడవచ్చా లేదా, కొన్ని వీధుల్లో వెళ్ళొచ్చా లేదా, కొంతమందికి ఎదురవ్వచ్చా లేదా అనేటటువంటి వాటిని కూడా నిర్దేశించిన తర్వాత కులం లేదు, మతం లేదు, అంత చాలా ఎక్కడో నిరూప ఇవన్నీ ఊరికే. ఇంకోటి మీకు అసమానత అనేది ఎలా వస్తుందంటేనండి, అసమానత నేను నీకన్నా గొప్పవాడిని, నువ్వు నాకన్నా హీనుడవి అని మిమ్మల్ని నేను కన్విన్స్ చేయగలిగితేనే నేను మీకన్నా సుపీరియర్గా చలామణి అవ్వగలను. లేకపోతే ప్రతిరోజు మిమ్మల్ని దండం పెట్టి లాఠీ పెట్టి కంట్రోల్ చేయలేం కదండి. మొత్తం ప్రదేశం చేయలేం కదా. అంటే నేను వాలంటరీగా అమ్మో అని చాలా గొప్పవాడు, మన నీడ కూడా ఆమె పడకూడదు అని మనందరికీ ఒప్పుకుంటేనే జరిగేది. మీకు సో మచ్ సో మీకు పుణే లాంటి ఒక నగరం, ఆ నగరం ఇది సరిగ్గా విన్నాను, పుణే గేట్స్ పొద్దున్న 9 o'clock నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మూసేస్తే అన్టచబుల్ అనేవాడు ఆ నగరంలోకి ప్రవేశం లేదు. వై? బికాస్ బిట్వీన్ 9 and 3 9 నుంచి 3 గంటల వరకు సూర్యుడు వల్ల షాడో నీడ పెద్దగా పడుతుందండి. అంటే ఈ అస్పృశ్యుల యొక్క నీడ కూడా సవర్ణుల మీద పడకూడదు అనేది నియమం. ఆ 3 గంటల 9 గంటల నుంచి 3 గంటల వరకు ప్రవేశం కుక్కలకి పద్ధతికి ఉందండి. దిస్ ఈస్ ఎ ప్రాక్టీస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ భగవద్గీత, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈశావాస్య ఉపనిషత్ ఆర్ తైత్రీయం, చాంద్రోగ్యం. That was part. So this was your practice. So from practice,
you have to judge a society. And there were very clear rules. మొన్న వచ్చండి ఈ మధ్య ఇటువంటి వాళ్ళతో బాగా టెలివిజన్లో కూడా వస్తుంది. ఆ మధ్య ఒక డిస్కషన్ విన్నాను. టెలివిజన్ చూడలేదు, బట్ ఆ క్లిప్ ఎవరు పంపించారు. అప్పుడు సనాతన ధర్మం మీద పెద్దగా వివాదం చేపడుతుంది. ఆ టైంలో టెలివిజన్లో చర్చ చూస్తుంటారు కదా మీరు. ఇలాగ చొక్కా ప్యాట్ వేసుకున్న ఆయన, ఇంకో చొక్కా ప్యాట్ వేసుకున్న ఆయన, ఇంకొక చీర కట్టుకునేవాడు, లేకపోతే చొక్కా వేసుకునే ఆయన కూడా ఉంటారు. ఒక ఆయన నామం పెట్టుకుని చొక్కా ఏం లేకుండా కూర్చున్నారు. అందరినీ పరిచయం చేస్తుంటే హలో హాయ్ అంటారు. అంటే హలో అంటారు. ఈయన నమస్కారం అన్నాడు. సనాతన ధర్మం. ఈయన ఏం చెప్పారంటే విను ఇంపార్టెంట్. ఎంత గొప్పదంటే మన ధర్మం, మన వైద్య శాస్త్రం. ఎప్పుడూ ఉన్నాయి కదా వాటి మీద బాగుండాలంటే ఏముంది అంటే ఇదండి చెప్పింది ఏంటంటే చరక సంహితలోనూ జ్వరం వస్తే ఏ మంత్రం చదివితే ఏ స్తోత్రం చదివితే జ్వరం తగ్గుతుంది అని రాస్తుంది. జ్వరం వస్తే విష్ణు సహస్రనామం చదివితే తగ్గుతుంది. ఈ జ్వరంలో కూడా ఈ రకాలు ఉన్నాయి. ఈ రకమైన జ్వరం వస్తే విష్ణు సహస్రనామం ఎన్నిసార్లు చదవాలి, ఈ రకమైన జ్వరం వస్తే ఎన్నిసార్లు చదవాలి, ఈ రకమైన జ్వరం వస్తే ఎన్నిసార్లు చదవాలి అని చాలా స్పష్టంగా రాశారు అందులోనూ. ఇది నేను ఊరికే చెప్పడం లేదు, ప్రాక్టికల్గా ఇది ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది. కంచి పరమాచార్య గారికి ఒకసారి జ్వరం వస్తే భక్తులందరూ చేరి డాక్టర్ని పిలవమంటారు. అంటే డాక్టర్ని పిలవక్కర్లేదు, మన వేద పాఠశాలలో ఉన్న పిల్లలను పిలవండి, పిలిచి నాకు ఈ రకమైన జ్వరం ఉంది కాబట్టి ఇన్నిసార్లు విష్ణు సహస్రనామం చదవమనండి, పారాయణ చేయమండి. అది కూడా కూర్చుని వాడు చేస్తూ ఉంటే వాడు 10 సార్లు చేసిన తర్వాత 11 సార్లు చేసిన తర్వాత 11 సారి 12 సారి నెమ్మది తగ్గుతూ వచ్చింది. 32వ సారి చేయగానే పూర్తిగా జ్వరం పోయింది. ఇది మన కండల గుండా జరిగింది అని మీరు ఆ వెళ్ళి టెలివిజన్లో చెప్పారు. అసలు ఏదైనా ఒక మంత్రం కానీ ఒక పారాయణ కానీ చేస్తే జ్వరం తగ్గుతుందా లేదా అనేది మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. This is a scientific question. Let there be an experiment. We don't know. Let us again not be unscientific by saying ruling it out. Let's experiment. Okay, let's test it. But the point is more important here. The point is following. విష్ణు సహస్రనామం కానీ, ఒక ఉపనిషత్తు కానీ, ఒక సూక్తం కానీ, భగవద్గీత కానీ, మరొకటి కానీ ఎవరు చదవచ్చు, ఎవరు చదవకూడదు. చదవకూడనటువంటి వాళ్ళు చదివితే వాళ్ళ నాలికలు పోషించినటువంటి సమాజం ఇది. వినకూడని వాళ్ళు వింటే వాళ్ళ చెవుల్లో సీసం పోసినటువంటి సమాజం ఇది. అక్కడ ఏదో ఉందో గొప్పగా ఉందో చెప్తాడంటే ఆయన. Let us not get into past worship. That is not what we are doing. ఈ దేశం ఎవరిది? ఈ దేశం అందరిది అనేది ఒక కల్పన. ఈ దేశం కేవలం హిందువులది అనేది ఇంకో కల్పన. ఈ రెండు కల్పనలో ఏ కల్పన మనం ఎంచుకుంటాము? ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరిది ఈ దేశం అనేటటువంటిది మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము. రాజ్యాంగంలో ఊరికే పొందుపరచుకోవాలా, రాజ్యాంగంలో అలా పొందుపరచుకోవడానికి ముందు ఆ రాజ్యాంగం రూపొందించుకోవడానికి మనం దాదాపుగా 3 సంవత్సరాలు 46 నుంచి 49 వరకు, 46 నవంబర్ నుంచి 49 డిసెంబర్ వరకు చర్చోపచర్చలు చేశాం.
చర్చోపచర్చలు చేస్తున్నటువంటి నేపథ్యం ఏమిటి అని అంటే దేశ విభజన జరిగి మత ప్రాతిపదిక మీద ఒక పక్కన ఒక దేశం ఏర్పడి ఆ మత ప్రాతిపదిక మీద ఇక్కడ అల్లర్లు జరిగితే ఆ పక్క నుంచి ఈ పక్కకి అనేక వందల వేల శవాలు రావడం, ఈ పక్క నుంచి ఆ పక్కకి వందల వేల శవాలు వెళుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అలా జరుగుతూ ఉంటే రోడ్ల మీద ఆ రోడ్ల మీద నడుచుకుంటూ రాజ్యాంగ పరిషత్తులో వచ్చి దీన్ని చర్చ చేసి మనం ఒక లౌకికమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలి, ఆ రకమైనటువంటి రాజ్యాన్ని నిర్మించుకోవాలి అని తీర్మానం చేసుకున్నాం. అంతేగాని ఆ వేడికి అక్కడ జరుగుతున్నటువంటి గొడవలకి లొంగిపోయి వాటి వల్ల స్వే అయిపోయి మనం వాళ్ళు ముస్లిం రాజ్యం అయితే మనం హిందూ రాజ్యం అయిపోవాలి అని అనలేదు. అంత గొప్ప ఉదాత్తమైనటువంటి భావంతో ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగం, ఏర్పరచుకున్నటువంటి రాజకీయ సమాజం. దీన్ని మళ్ళీ 300 ఏళ్ళ వెనకాలకి వెళ్దాం, 500 ఏళ్ళ వెనకాలకి వెళ్దాం, 1000 ఏళ్ళ వెనకాలకి వెళ్దాం అనేటటువంటి కల్పనలు, అనేటటువంటి ఆలోచనలు పెట్టుకోవడం అనేటువంటిది మంచిది కాదు. నా ప్రశ్న తప్పుగా అర్థం చేస్తున్నారు సార్. ఒక్క మాట ఏమనుకోవాలి అంటే నా ఉద్దేశం అక్కడ ఏంటంటే అక్కడికి వెళ్దామని కాదు సార్. మీరు చెప్పిన తర్వాత నేను 100% ఏకీభవిస్తున్నా. సీసం పోసేది ఇవన్నీ అతి ఘోరమైన హ్యూమన్ రైట్ వైలేషన్స్ భారతదేశంలో జరిగాయి. అందుకని కొన్ని ఇలా జరిగాయి కదా అని చెప్పి కొన్ని కాదు కొన్ని కాకపోతే 1,00,000 ఇలా జరిగాయి. 1,00,000 ఎవ్రీ డే. నా పాయింట్ ఇక్కడ సార్ కొన్ని అద్భుతమైన అంటే నేను చెప్తాను సార్. నేను గట్టిగా అధ్యయనం చేసి ఎమర్జెన్సీ విధించగానే రాజకీయాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు, పత్రికా స్వేచ్ఛ ఉండదు, సమావేశ స్వాతంత్ర స్వేచ్ఛ ఉండదు. ఇట్లాంటి వాటిని రద్దు చేస్తారు. అయితే ఇప్పుడు అట్లాంటి ఎమర్జెన్సీ ప్రకటించకుండానే ఇవన్నీ కూడా అణిచివేయబడుతుంది. అరుంధతి రాయ్ బుకర్ ప్రైజ్ గ్రహీత అరుంధతి రాయ్ మ్యూనిచ్ లిటరీ ఫెస్టివల్కి ఓపెన్ చేయడం కోసం జర్మనీ వెళ్ళాల్సి వస్తే ఆమె వెళ్ళనీయకుండా ఆపేశారు. అట్లాగే కాశ్మీర్కి చెందిన సనా అనే ఒక ఫోటో జర్నలిస్ట్ ఆమె పులిట్జర్ అవార్డు వచ్చింది. పులిట్జర్ అవార్డు అంటే నోబెల్ తర్వాత నోబెల్ అంత గొప్ప అవార్డు తీసుకోవడానికి అమెరికా రమ్మంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే నువ్వు వెళ్ళడానికి వీల్లేదని ఆ పాస్పోర్ట్ పైన ముద్ర వేసి వెనక్కి పంపించేశారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణం. కాశ్మీర్ చూసాం, 370 అధికారులను రద్దు చేశారు. అక్కడ నోరెత్తితే దారుణమైన పరిస్థితులు, పత్రికలను అణిచివేస్తున్నారు, మనకు వార్తలు వస్తున్నాయి. శ్రీనగర్ ప్రెస్ క్లబ్ పైన దాడి చేశారు, జర్నలిస్టుల పైన కేసులు పెట్టారు, పత్రికల పైన దాడులు చేస్తున్నారు. ఈడీ వీళ్ళ చేతుల్లో ఒక ఈడీ ఒకటి దాడులు చేయడం, మీ లెక్కలను చూపించమంటాం. హిందూ పత్రిక పైన కూడా దాడి చేశారు. న్యూస్ క్లిక్ పైన దాడి చేసి దాని ఎడిటర్ పురకాయస్థను ప్రవీణ్ పురకాయస్థను జైల్లో పెట్టారు. వైర్ గొప్ప వెబ్సైట్, న్యూస్ వెబ్సైట్, దానిపైన దాడి చేశారు. అంటే ముందర మీ నోళ్ళు నొక్కేయాలి. నా పరిపాలన కొనసాగాలి, పత్రికలు నోళ్ళు నొక్కేయాలి. కాశ్మీర్లో ఆందోళన జరగగానే ముందర ఇంటర్నెట్ ఆపేస్తున్నాం. మణిపూర్లో పరిపాలించేది ఎవరంటే అక్కడ 2 జాతుల మధ్య ఘర్షణ జరుగుతుంటే వెంటనే ఇంటర్నెట్ ఆపేశారు. ఒక మహిళని నగ్నంగా కొట్టుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రపంచాన్ని నిదనపరిచాయి. ఇదా దేశం వెళ్ళిపోవటం అంటే? చెప్పండి, ఇంతకంటే దారుణం ఏమనే ఉన్నది? ఇది నాకు కొనసాగుతూనే ఉంది. ఒక సంఘటన కాదండి, ఎక్కడైనా అల్లర్లు జరిగితే అసలు రెచ్చగొడుతున్నారు మైనారిటీలు. వాళ్ళు తమ ఆత్మరక్షణ కోసం గొంతెత్తితే వెంటనే వాళ్ళ ఇళ్ళని బుల్డోజర్లతో నాశనం చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ కూడా ఇంటర్నెట్ ఆపేస్తున్నారు. ఇంటర్నెట్ ఆపేయటం ఏంటండి? ఒక సమాచార స్వేచ్ఛని ఆపేయటమే కాక గొంతు నొక్కేయటమే కదా. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? అయితే మన రాష్ట్రానికి సంబంధించి 4 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఒక ఘనమైన చారిత్రక వారసత్వం ఉంది. గొప్ప గొప్ప ఉద్యమాలు వచ్చాయి.
ఆత్మాభిమానంతో అధికారాన్ని ధిక్కరించిన సందర్భాలు ఉన్నాయి. సంప్రదాయంగా వస్తున్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వీరసింగ లాంటి వాళ్ళు తిరుగుబాటు చేశారు. సంస్కరణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఉదాహరణ లాంటి వాళ్ళు, గిడుగు లాంటి వాళ్ళు, వీరసింగం లాంటి వాళ్ళు. నాస్తిక ఉద్యమం వచ్చింది గోరా నాయకత్వంలో. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా త్రిపుర రామస్వామి చౌదరి గారు ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అనేక తెలంగాణలో నిజాం వ్యతిరేకం జరిగిన పోరాటం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా మతం, ఆంధ్ర రాష్ట్రంలో చాలా మతం దానికి మద్దతుగా నిలబడింది. చాలామంది ప్రాణాలు బలించారు. ఇంత గొప్ప వారసత్వం ఉంది. మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు తమిళ పెత్తనం సాధిస్తున్నారని మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడారు. ఇది ఆత్మాభిమానానికి సంబంధించింది. అయితే ఇప్పుడు ఆ ఆత్మాభిమానం ఏమైంది? ఆత్మాభిమానం కాస్త ఇప్పుడు ఆత్మన్యూనతగా మారింది. ఎవరైతే ఢిల్లీ పాదుషా ఉన్నారో వాళ్ళకి ఇక్కడ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు సామంతుల్లాగా తయారయ్యారు. సామంతులు అనే కంటే యజమానికి బానిసగా తయారయ్యారు. వాళ్ళు కోరకముందే వీళ్ళు సాగిలపడిపోతున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడం కిందకు వస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు. విడిగా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఆత్మన్యూనత భావంలోకి ఒక ఆత్మన్యూనత వాతావరణంలోకి తెలుగు వాళ్ళను నెట్టివేస్తున్న పరిస్థితి వచ్చింది. ప్రత్యామ్నాయ గొంతు వినపట్టలేదు. పత్రికలన్నీ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి గొంతుగా మారిపోతుంది. అంటే పత్రికలకు ప్రత్యేకమైన హక్కులు అంటూ ఏం లేవు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ భాగంగానే పత్రిక కొనసాగుతుంది. రాజ్యాంగం కల్పించింది అంటారు. రాజ్యాంగం కల్పించకపోతే మనకు భావప్రకటన స్వేచ్ఛ లేదండి. భావప్రకటన స్వేచ్ఛ అనేది జన్మ హక్కు. ప్రతి శిశువు జన్మించగానే తన భావాన్ని ప్రకటిస్తాడు. ఏడుపు ద్వారాను, నవ్వు ద్వారాను, వివిధ రూపాల ద్వారా. ఇది జన్మ హక్కు అండి. ఈ జన్మ హక్కును మీరు అణిచివేయడానికి రకరకాలుగా అణిచివేత కొనసాగిస్తున్నారు. 16 మంది మేధావులు జైల్లో పడేశారు. దారుణంగా భీమా కోరంగా కేసు. స్నాన్ స్వామి చచ్చిపోయాడు, జైల్లోనే చచ్చిపోయాడు. 90% వికలాంగుడైన సాయిబాబా ప్రధానమంత్రిని చంపడానికి కుట్ర పన్నాడని కేసు పెడితే ఏంటి అర్థం ఏమిటి? అంటే గొంతుల్ని గురిమేయడం. ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించి గొంతులు గురివేస్తున్నారు. ఇదంతా దేశం వెళ్ళిపోతున్నట్టు చెప్పండి. లేదు, మధ్యయుగాల మధ్యశలపై తీసుకెళ్తున్నారు దేశాన్ని. కాబట్టి ఒక్కసారి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధాన వక్త పక్కాల ప్రభాకర్ గారు వారు చెప్పే విషయాలు విన్నాను. ధన్యవాదాలు.